చూడండి మన హెల్త్ అనేది ఒక ఈ 4 యూనో కాళ్ళ స్టూల్ లాగా అనమాట. సపోజ్ మీరు ఎవరైనా ఇంటికి వెళ్ళారనుకోండి, కొంచెం ఎత్తు స్టూల్ ఉంటుంది. మిమ్మల్ని అడుగుతారు పైకెక్కి సూట్ కేస్ తీయమని. మీకు ఆ స్టూల్ ఎలా ఉంటుందో మీ ఇంట్లో స్టూల్ అంటే మీకు తెలుసు. అది కొంచెం లూజ్‌గా ఉంది, కొంచెం అది వీక్‌గా ఉంది, లేదా అదేదో మీకు తెలుసుద్ది. పక్క వాళ్ళ స్టూల్ ముందు ఏం చేయాలి చెప్పండి? ముందు మనం చూసుకోవాలి. ఈ స్టూల్ మన వెయిట్ తాగుద్దా లేదా? స్ట్రాంగ్‌గా ఉందా లేదా? ముందేం చేస్తారు? ఎక్కే ముందు ఏం చేస్తారు చెప్పండి అందరూ తెలివిగా? ఇట్లా దాన్ని పట్టుకొని ఇట్లా చేయబెడతారు. ఆడిస్తాం. అది సరిగ్గా చెక్ ఉందా? చేస్తాం. సరిగ్గా ఉందా లేదా అని. అప్పుడు ఎక్కుతాం. అవునా? చూడండి. సపోజ్ ఏ ఒక్క ఈ 4 కాళ్ళలో ఒకటి వీక్‌గా ఉంది, లేదా ఒకటి కొంచెం హైట్ తక్కువ ఉంది. ఒక్కటే తక్కువ ఉంది. ఏమవుద్ది అప్పుడు? పడతాం. బ్యాలెన్స్. అదే 2 తక్కువ ఉంటే కొంచెం అప్ అండ్ డౌన్ ఉంటే ఏమవుద్ది? ఇంకా దాని మీద కూర్చోలేము కూడా. అది ఊగిపోతా ఉంటుంది. పడిపోతాం. నిలబడి సుక్కేసేస్తే డెఫినెట్‌గా పడిపోతాం. అలానే మన బాడీలో కూడా ఈ 4 పిల్లర్స్ ఆఫ్ హెల్త్. ఏంటి 4 పిల్లర్స్ ఏంటి? ఎవరైనా చెప్తారా? ఐడియా ఉందా? చెప్తాను. ఆ? చెప్తాను సార్. చెప్పండి. ఎక్సర్సైజ్. మీరు ఆల్రెడీ క్లాస్ విన్నారా వాటర్. ఒకసారి ఇంతకుముందు విజయ్ గారు? లేదండి. నో ప్రాబ్లం. ఎక్సర్సైజ్ ఒకటి లేదండి. వెరీ గుడ్. ఎక్సర్సైజ్ ఒక కాల్ వెరీ గుడ్. నెక్స్ట్ అంటే మీరు చెప్పిన వింటూనే నేను వెరీ గుడ్. అనుకున్నాను. నో నో వై నాట్ వెరీ గుడ్ విజయ్ గారు అబ్సల్యూట్ చెప్పండి. తర్వాత మీల్స్ రిస్ట్రిక్షన్. సరే చూద్దాం. మనం మనం కొన్ని ప్రాసెస్ చూద్దాం ఏంటని. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే చూడండి మన అందరికి గుర్తుంది కదా ఇవన్నీ 7 కావాలనే ఎసెన్షియల్స్. ఇది కెమికల్ అనమాట. మన బాడీలోకి లోపలికి ఏం వెళ్తుంది, మన బాడీ నుండి బయటికి ఏం వస్తుంది. మన బాడీలో లోపలికి వెళ్ళేది ఏంటి? గాలి వెళ్తుంది, నీళ్ళు వెళ్తాయి, ఫుడ్ వెళ్తుంది. మన బాడీలో నుండి బయటికి 4 మలినాలు బయటికి వెళ్తాయి అనమాట. ఎక్స్క్రీషను, టాయిలెట్, స్టూల్స్, తర్వాత స్వెట్, ఇవన్నీ బయటికి వెళ్తాయి. ఇది కెమికల్ అంటారు దీన్ని. కెమికల్ పాయింట్ అనమాట ఇది. స్ట్రక్చరల్ అంటే మన బాడీలో ఎన్నో జాయింట్స్ ఉన్నాయి, ఎన్నో బోన్స్ ఉన్నాయి, ఎన్నో మజిల్స్ ఉన్నాయి. ఎక్సర్సైజ్ స్ట్రక్చరల్ ఎక్సర్సైజ్. ఎమోషనల్ హెల్త్. ఎమోషనల్ హెల్త్ అంటే ఏంటి? రెస్ట్, మైండ్ మేనేజ్మెంట్. ఇవి ఈ ఈ 3 చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ మూడింటిని ఈ 4 కాలాల్లో ఎలా అపరుస్తున్నారో చూద్దాం. నెంబర్ ఫస్ట్ ఏంటి చూద్దాం. ఇవన్నీ కూడా ఈ ఎసెన్షియల్స్ వచ్చేసి 7 7 మన 5 మన బాడీలో ఎలిమెంట్స్ 5 ఎలిమెంట్స్ ఉన్నాయి తెలుసు కదా అందరికీ. పంచమహాభూతాలు. ఏంటి అది? ఫస్ట్ ఏంటి? స్పేస్ ఎలిమెంట్ అనమాట. తర్వాత ఎయిర్ ఎలిమెంట్, తర్వాత ఫైర్ ఎలిమెంట్, తర్వాత వాటర్ ఎలిమెంట్, తర్వాత ఎర్త్ ఎలిమెంట్. అర్త్లో నుండి వచ్చేది ఫుడ్ వస్తుంది అర్త్లో నుండి. ఈ 5 అనమాట. ఈ 5 కావాలి. ఫస్ట్ చూడండి ఎక్స్క్రేషన్ ఏంటి? అంటే ఎక్స్క్రేషన్ అంటే ఏంటి సార్? ఎక్స్క్రీషన్ మన బాడీలో నుండి వేస్ట్ బయటికి పోవటం అనమాట. టాయిలెట్ ఒకటి, యూరిన్ ఒకటి, తర్వాత చెమట ఒకటి, ఈ రూపంలో వెళ్ళేదాన్ని ఎక్స్క్రీషన్ అంటారు. వేస్ట్. సరే. స్ట్రక్చరల్. చూసారా? స్ట్రక్చరల్ అంటే మనం ఎక్సర్సైజ్ చేయటం ఒకటి. సన్లైట్. సపోజ్ మీరు అసలు ఎక్సర్సైజే చేయట్లేదు, కుదరట్లేదు మీరు వెళ్తానికి, మీరు ఎక్కువ సన్లైట్ కూడా మీరు ఎక్కువ తీసుకోవట్లేదు అంటే ఏంటి? ఒక కాలు వీక్గా ఉంది, లేదా కొంచెం షార్ట్ ఉన్నట్టు. అంటే ఏంటి చెప్పండి? ఇది స్టూలు స్టేబుల్గా ఉంటుందా? హలో? ఉండదు. ఉండదు. ఎక్సర్సైజ్ ఒకటి చేయకపోతేనే మనకి ఒక రకంగా మన బాడీలో ఇంబ్యాలెన్స్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఏంటి? ఎమోషనల్ హెల్త్. అందులో 7 గంటలు నిద్రపోవటం, మనం స్ట్రెస్ లేకుండా ఉండటం, రెండో కాలు. ఇప్పుడు అది ఒక పక్కగా ఎక్సర్సైజ్ చేయట్లేదు, ఒక సరిగ్గా నైట్ నిద్రపోవట్లేదు, ఒకవేళ మన మైండ్ కూడా మనం సరిగ్గా మేనేజ్ చేసుకోలేకపోతున్నాం, స్ట్రెస్ అవుతున్నాం అంటే ఏం చెప్పండి? అప్పుడు వాళ్ళకి స్టూలు స్టేబుల్గా ఉంటుందా? ఉండదు. ఉండదు. అంటే ఇది డైరెక్ట్ తెలుస్తుంది. నెక్స్ట్ ఏం చూద్దాం. థర్డ్ కెమికల్ హెల్త్. కెమికల్ ఏమొస్తాయి చెప్పండి? ఏది? వాటర్. ఎయిర్, వాటర్. ఎయిర్ ఆటోమేటిక్ ఫుడ్, జరుగుతుంది. దాన్ని వదిలేయండి, ఎక్సర్సైజ్. దాని జోలికి వెళ్ళొద్దు. మనం పెద్ద పట్టించుకోం. నీళ్లు, వాటర్, ఫుడ్, ఫుడ్. తర్వాత మన బాడీలో మలినాలు బయటికి వెళ్తున్నాయి. ఇది కెమికల్ హెల్త్ అనమాట. దీనిలో ఏమేమి ఉంటాయి చూద్దాం. డైజెషను. మనం తిన్నది డైజెస్ట్ అవ్వాలి, తిన్నది మన బాడీలో గ్రహించాలి, ఆ తర్వాత ఆ వేస్ట్ అంతా బయటకు వెళ్ళాలి. ఈ 3 ఇంపార్టెంట్ వర్క్లు అనమాట. దానికి ఏం చేయాలి? 2 సార్లు మలవిసర్జనకి వెళ్ళాలి, రోజులో 4 లీటర్ నీళ్లు తాగాలి. తర్వాత ఏం చేయాలి? ఒక 45 మినిట్స్ 1 అవర్ వాకింగ్ చేయాలి, ప్రాణాయామ. ఈ 4 చేయడం వలన కొంతవరకు మనం ఇది ఇంప్రూవ్ అవుతాం. తర్వాత నెక్స్ట్ ఏం చూద్దాం. మన బాడీలో టాక్సిన్స్, న్యూట్రిషన్ అనమాట. అంటే మనం అనవసరమైనది వేస్తున్నాం మన బాడీలో, అవసరమైనది వెయిట్లా. అనవసరమైన ఏం వేస్తున్నాం చెప్పండి?
టీ కాఫీ జంక్ ఫుడ్. టీ కాఫీలు, తర్వాత ఈ ఆల్కహాలు, టొబాకో, ఇంకా ఫుడ్, ఇంకేం వస్తుంది? ప్రాసెస్డ్ ఫ్రైడ్ ఫుడ్స్, ప్యాకెట్ ఫుడ్స్. జంక్ ఫుడ్స్, తర్వాత బాగా స్వీట్స్, ఇవన్నీ దానిలో టాక్సిన్స్ వస్తాయి. మనం న్యూట్రిషన్ వేయటం అంటే ఏంటి? రా మొలకెత్తిన విత్తనాలు. ఫుడ్. రా ఆ వెజిటేబుల్స్ ఫుడ్ అండ్ తింటున్నాం ఫ్రూట్స్. లేదా? అంటే ఒక వైపు నుండేమో మనం డ్యామేజ్ చేస్తున్నాము, ఇంకో వైపు నుండి దానికి మంచిగా సపోర్ట్ చేయట్లా. అంటే డబుల్ వ్యామీ, అంటే రెండు వైపుల నుండి బొక్కలు, ఒకటిసారి ఒకసేపు కాదు. నెక్స్ట్ ఈ మూడు చూసారా? ఈ మూడు. నాలుగోది ఏంటి? ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. అసలు ఏంటి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటంటే, మనం రోజులో నంబర్ ఆఫ్ బ్లడ్ గ్లూకోజ్ స్పైక్స్, మన బాడీలో బ్లడ్ గ్లూకోజ్ ఎన్నిసార్లు స్పైక్ అవుతుంది, ఎప్పుడెప్పుడు స్పైక్ అవుతుంది చెప్పండి? మనం తిన్నప్పుడల్లా. ఆ, ఏదైనా ఒక వినండి, గుర్తుపెట్టుకోండి. రోజు అంతట్లో ఏం తిన్నా కూడా స్పైక్ అవుద్ది. అది ఎంత స్పైక్ అవుద్ది, ఎంతసేపు ఉండదు తర్వాత చూద్దాం. ఇంకా ఎప్పుడు స్పైక్ అవుద్ది? టెన్షన్ పడ్డప్పుడు. టెన్షన్ పడినప్పుడు. వెరీ గుడ్. టెన్షన్ పడినప్పుడు స్పైక్ అవుద్ది. ఇంకా నిద్ర పడుతున్నప్పుడు, నిద్రపోయినప్పుడు. వెరీ గుడ్, నిద్రపోయినప్పుడు. వెరీ ఎక్సలెంట్, ఎక్సలెంట్. థర్డ్, నిద్రపోయినప్పుడు. ఇంకా ఎప్పుడు అవుద్ది? స్ట్రెస్ గా ఉన్నప్పుడు కూడా. చెప్పింది ఆల్రెడీ. స్ట్రెస్, నీళ్ళు, నిద్ర చెప్పేశారు. తర్వాత మనం తిన్న ప్రతిసారి పెరుగుద్ది. పొద్దున మీరు సపోజ్ ఒక ఇడ్లీ తిన్నారు, ఎంత పెరుగుద్ది చెప్పలేము. ఫుల్ బిర్యానీ తిన్నారు, లేదా 5 ఇడ్లీలు తిన్నారు, లేదా ఫుల్ స్వీట్ తిన్నారు. ఒకటేంటి, పెరగటం కన్ఫర్మ్. ఎంత పెరుగుద్ది అనేది వేరే కథ, అది చూద్దాం తర్వాత. ఇంకెప్పుడు పెరుగుద్ది? అమౌంట్, ఆ? చిన్న అమౌంట్, చిన్న అమౌంట్ క్వాంటిటీ. క్వాంటిటీని బట్టి పెరుగుద్ది అంటారు. ఓకే. ఇప్పుడు మీరు ఒక యాపిల్ తిన్నారు, పెరుగుద్దా? పెరుగుద్ది సార్. 2 జీడిపప్పులే తిన్నారు, పెరుగుద్దా? పెరగదు. ఎందుకని? స్వీట్. 2 జీడిపప్పులు తిన్నారు, మనకి షుగర్ పెరుగుద్దా లేదా బాడీలో? పెరగదు కదా సార్. ఎందుకు పెరగదండి? ఒక్క నిమిషం. పెరుగుద్దా? ఏమో తెలియదు సార్. ఓ మీరా? ఓకే, ఓకే, ఓకే. వినండి, తిన్న ప్రతిసారి ఏమవుద్ది, మన పొట్టలోకి వెళ్ళాక, బాడీలో పొట్టలోకి వెళ్ళి అది డైజెస్ట్ అవుద్ది. డైజెస్ట్ అయ్యాక చిన్న పేగులోకి వెళ్తుంది. అంటే మీరు ఏం చేస్తారు, ఒకసారి ఫుడ్ తిన్నారు, ఒక గంట పోయాక మళ్ళీ నోట్లో వేసుకున్నారు, అది సగం డైజెస్ట్ అయ్యింది, ఇది సగం డైజెస్ట్ అవుతుంది అనమాట. అట్లా అన్న పలుసార్లు వెళ్తుంది. మళ్ళీ కాఫీ తాగితే అవుద్దా? అవుతుంది సార్, అవుద్ది సార్. అవుద్ది సార్. అవుతుంది అవుతుంది. ఏం చెప్పానండి, నీళ్లు తప్పించి, మజ్జిగ తప్పించి ఏది తీసుకున్నా కూడా దానిలో డైజెస్ట్ అయ్యాక దానిలో కొంత గొప్ప వస్తుంది. అంటే మీరు ఒక ఒక 4 స్వీట్స్ తిన్నారనుకోండి, అప్పుడు పెరిగేది ఎక్కువ ఉంటుంది. లేదా మీరు 4 జీడిపప్పులు తిన్నప్పుడు పెరిగేది ఉంటుంది. లేదా ఒక 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 గ్లాసు కోకోనట్ వాటర్ తాగారు, లేదా ఒక గ్లాస్ జ్యూస్ తాగారు, లేదా అట్లా వెళ్తా 2 చిప్స్ తిన్నారు, లేదా ఒక చాక్లెట్ తిన్నారు, లేదా ఎవరన్నా ప్రసాదం పెట్టారు తిన్నారు, ఎవరన్నా వాళ్ళ బర్త్డే అనే కేక్ ఇస్తే తిన్నారు. తిన్న ప్రతిసారి ఏమవుద్ది, షుగర్ పెరుగుద్ది అనమాట. అది గుర్తుపెట్టుకోండి. ఎన్నిసార్లు పెరుగుతుంది అనేది ఇంపార్టెంట్. ఉమ్. సార్ షుగర్ వాళ్ళు కోకోనట్ వాటర్ తాగొచ్చా? ఏమండి, కోకోనట్ వాటర్ తాగొచ్చా షుగర్ ఎంత ఉన్నవాళ్ళు? ఉంది హెచ్బిఏ1 ఎంత ఉంది? 7, ఎన్ని 8, ఎన్ని 7, ఎన్ని 8 మందులు పర్సెంట్. వేసుకుంటున్నారు? అన్ని ఇంపార్టెంట్ అండి. ఒక ఇట్లా క్వశ్చన్లు అడగడంలో ఉపయోగం 1 ఉండదు. టాబ్లెట్, వినండి మేడం, మేడం, 1 మేడం, టాబ్లెట్. వినండి, వినండి. పెరుగుద్దా లేదా నాకెళ్ళదు, నేను ఏమన్నా మ్యాజిక్ నా? మీరు ఏం చేయాలి అప్పుడు? మీరు పెరుగుద్దా లేదంటే టెస్ట్ చేసుకోండి. తినే ముందు ఒకసారి చెక్ చేయించుకోండి, బ్లడ్ టెస్ట్ చేయించుకోండి, తిన్న తర్వాత ఒకసారి చేయించుకోండి. అది బెస్ట్. ఎందుకంటే ఏం చెప్తున్నాను మీ అందరికి కూడా, షుగర్ ఉన్నోళ్ళు, షుగర్ లేని వాళ్ళు, చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు, మనిషిని ప్రతివాడు కూడా తిన్న ప్రతిసారి పెరుగుద్ది. అంటే ఎంత పెరుగుద్ది అనేది తర్వాత చూద్దాం. తర్వాత ఇంకెప్పుడు ఎక్కువ పెరుగుద్ది, డిగ్రీ ఆఫ్ గ్లూకోజ్ స్పైక్స్ ఏ లెవెల్లో పెరుగుద్ది, ఉమ్. ఎంత అవును పెరుగుద్ది? సార్. హెచ్బిఏవన్సీ చేసుకున్నప్పుడే ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ చేసుకోవాలి. అన్ని 3 చేసుకోండి, ఒకేసారి ఒకసారి చేసుకోవాలి. తెలిసిపోయింది. ఇప్పుడు మనం సరే. చెప్పినటువంటి 10 టెస్టులు చేసుకుంటే మనకు మొత్తం తెలుస్తుంది అనమాట. ఆ, తర్వాత డిగ్రీ ఆఫ్ గ్లూకోజ్ స్పైక్స్ అండ్ టైం టేకింగ్ టు గెట్ నార్మల్. ఎంతంటే ఎంత హైట్ పెరిగిపోయింది, అది అది మారుతుంది అనమాట ఒక్కొక్కరికి. ఇప్పుడు మీరు తిన్నారనుకోండి, మీరు ఒక చాక్లెట్ తిన్నారు, మీకు పెరిగే రేంజ్ ఉంటుంది, వేరే ఉంటుంది, నాకు వేరే ఉంటుంది. ఎందుకని ఇద్దరికి ఎందుకని ఒకే రకంగా ఉండదు? ఇప్పుడు మీరు రెసిస్టెన్స్. మీరు ఒక తిరుపతి లడ్డు ఫుల్గా తిన్నారు, తినే ముందు మీ షుగర్ ఒక లెవెల్లో ఉంది, తిన్నాక మీద ఒకటి ఉంటుంది, నాది ఒకటి ఉంటుంది. ఎందుకని డిఫరెన్స్?
బాడీ తీరు ఉండదు ఇలా అట్లా. గ్లూకోజ్ లేదు వాళ్ళకి సార్. వాళ్ళకి ఎవ్రీ పర్సన్కి డిఫరెంట్ అనమాట. ఇప్పుడు ఆల్రెడీ మీకు డయాబెటిక్ ఉందనుకోండి, మీకు బీభత్సం విరిగిపోయింది. డయాబెటిక్ లేదు, మంచి హెల్తీగా ఉన్నాడు, వాడికి ఒక లెవెల్లో పెరుగుద్ది అనమాట. కానీ ఆ పెరగటం ఖాయం. ప్యాకేజ్డ్ ప్రోడక్ట్స్, స్టిమ్యులెంట్స్, ఇంటాక్సికెంట్స్. ప్యాకేజ్ ప్రోడక్ట్స్ అంటే ఏంటి? నాలుగు చెప్పండి పేర్లు. మ్యాగీ సార్. మ్యాగీ, బిస్కెట్లు, చాక్లెట్లు, ఏదైతే మనకి ప్యాకెట్లో వస్తుందో, ఏదైతే బాటిల్లో వస్తుందో అవన్నీ ఇదనమాట. చూడండి, మనం ఈ టెస్టులు చేసుకోవాలి. చూడండి, 8 టెస్టులు ఉన్నాయి ఇందులో. ఇంపార్టెంట్: ఫాస్టింగ్ ఇన్సులిన్, హెచ్బిఏవన్సి, ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్, డి విటమిన్. ఆ రేంజ్ కూడా పెట్టాను ఇక్కడ. స్క్రీన్ షాట్ తీసుకోండి, ఎవరన్నా స్క్రీన్ షాట్ తీసుకుని గ్రూప్లో పెట్టండి. B12 600 అబోవ్ ఉండాలి. చూడండి, చూసారా? డి విటమిన్ అబోవ్ 60 ఉండాలి. ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ బిలో 99, బెస్ట్ 70, 75, 80 ఉంటే బెస్ట్ అనమాట. హెచ్బిఏవన్సి బిలో 5.6%. బెస్ట్ ఏంటి? మిగతా రావట్లేదు కదా దీంట్లో. స్లైడ్ కనపడతలేదా? స్లైడ్ కనపట్లేదు, వేరేది వస్తుంది. ఓకే, కనబడుతుంది కనబడుతుంది. కనబడుతుంది. కనిపిస్తుందండి. ఓకే. చూడండి, మళ్ళీ మీరు చేసుకోండి. సో డి విటమిన్ ఎంత ఉండాలి? అబోవ్ 60 ఉండాలి. అబౌట్ 30 అంటాడు. 30 ఉంటే సరిపోయింది అంటాడు. B12 కూడా 250, 200 ఉంటే సరిపోయింది అంటాడు అనమాట. తర్వాత ట్రైగ్లిజరైడ్స్, హెచ్డిఎల్, ఇవన్నీ స్క్రీన్ షాట్ తీసుకోండి. మీ టెస్ట్ చేసుకుని ఈ లెవెల్లో ఉంటే మంచిగా ఉన్నట్లు. ఈ లెవెల్లో లేకపోతే మీరు చెక్ చేసుకోండి. తిన్న తర్వాత ఎంత ఉండాలి సార్ ఛాయ్. షుగర్? ముందు ఇది చెప్పండి. 150 తినక ముందు చూడదా, తిన్న తర్వాత డయాబెటిక్ని బట్టి ఉంటుంది అనమాట. బిలో 120 అది అవసరం లేదు. అది ముందు ఈ 8 చేసుకుంటే చాలు. మిగతా అయిన తర్వాత చూసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటి వల్ల ఏమవచ్చు? ఇంకోటి, ఇది కాకుండా ఎన్విరాన్మెంట్. సపోజ్ మీ స్టూల్ ఉందనుకోండి, ఎత్తు పొలాలు ఉన్నప్పుడు ఏమవుతుంది? స్టూల్ మంచిదే, కానీ ఎత్తు పొలాలు ఉంటే ఏమవుద్ది? సేమ్ ఇంబ్యాలెన్స్. అలానే మనకు బయటకు జరిగేటువంటి కొన్ని దానివల్ల మన కంట్రోల్ ఉండదు, కానీ అది తక్కువ అనమాట. మనం ఏం చేయలేం. మనం చేయాల్సింది ఏంటి చెప్పండి? ఎక్సర్సైజ్ చేయటం, సన్లైట్ ఉండటం, 8 గంటలు నిద్రపోవటం, స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకోవటం, రోజులో చెప్పాం కదా 2 సార్లు తినటం, 2 సార్లు టాయిలెట్ వెళ్తాం, రోజు 4 లీటర్ నీళ్లు తాగటం, మధ్యలో ఏమి తినకుండా ఉండటం. ఇవన్నీ మన చేతుల్లో ఉన్నాయి లేవా? మన చేతిలోనే ఉంది సార్. మన చేతుల్లో లేనిది ఏంటి? ఎన్విరాన్మెంట్. మీకు వచ్చేటువంటి ఫుడ్ ఎలాంటిది మనకు తెలియదు. కొంచెం కేర్ఫుల్గా సెలెక్ట్ చేసుకోవాలా. మన చేతిలో ఉంది ప్యాకేజ్ ప్రోడక్ట్స్ ఇలాంటివన్నీ కొన్ని ఇంట్లో పెట్టుకోపోవటం. ఇంట్లో పెట్టుకుంటే తినేస్తాం అనమాట. వీటన్నిటి వల్ల చూడండి, మన బాడీలో ఏమవుతుంది? టాక్సిన్స్ వస్తాయి. అంటే పనికిరానటువంటి పదార్థాలు మన బాడీలో ఉంటాయి. న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అంటే మనకి కావాల్సినటువంటి ముడి సరుకు, అంటే ముడి విటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఆ సరుకు ఉండదు బాడీలో. గట్ హెల్త్ అంటే చాలామంది నిన్న ఒక మేడం మాట చెప్తుంది అనమాట. టాయిలెట్ వెళ్ళేవాడిని కానీ మధ్యాహ్నం ఎప్పుడు సాయంత్రం వెళ్ళేవాడిని అండి, ఇప్పుడు కొంచెం మార్నింగ్ నీళ్ళు తాగగానే వెళ్తాం వల్ల చాలా అద్భుతంగా ఉందని. ఎంతమందికి ఆ ఫీలింగ్ ఉంది ఇంత ముందుకి ఇప్పుడు డిఫరెన్స్కి? మొత్తం చాలా ఫ్రీగా ఉన్నట్టుంటుంది సార్, తేలిగ్గా ఉన్నట్టుంటుంది బాడీ. మార్నింగ్ కనుక మనం ఒకవేళ టాయిలెట్ వెళ్ళకపోతే రోజంతా డిస్కంఫర్ట్ అనిపిస్తుంది అందరికి కూడా. ఎప్పుడైతే మనం 2 విడతలుగా నీళ్ళు తాగి 2 సార్లుగా టాయిలెట్ వెళ్తామో మీ బాడీలో చాలా లైట్నెస్, కంఫర్ట్ పెరిగిపోద్ది. చూసారా? తర్వాత గట్ మైక్రోబయామ్ లోపల ఉన్నటువంటి మన ఈ బ్యాక్టీరియా అంత మంచి బ్యాక్టీరియా అంతా తగ్గిపోతుంది అనమాట. సిర్కేడియన్ ఇంబ్యాలెన్స్ అంటే మన అడగోలుగా చంద్రుడు ఉన్నప్పుడు నైట్ అయితే పడుకోవాలి. మనం దానివల్ల మనకి ఇంబ్యాలెన్స్ అవుతుంది అనమాట. ఇన్సులిన్ రెసిస్టెన్స్. తర్వాత గ్లైకేషన్ అంటే ఏంటి తెలుసా? తుప్పు పడతాం. ఇప్పుడు ఒక ఐరన్ది చాలా నాళ్ళు బయట పెడితేమో తుప్పు పడుతుంది లేదు, అలా ఆక్సిడేషన్. ఇన్ఫ్లమేషన్ ఉంటుంది బాడీలో. ఇన్ఫ్లమేషన్ అంటే వాపు. హార్మోనల్ ఇంబ్యాలెన్స్, చాలామందికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయిపోతాయి. తర్వాత దానివల్ల వచ్చేయండి మైటోకాండ్రియల్ డిస్ఫంక్షన్. తర్వాత లైఫ్ స్టైల్ డిజార్డర్స్. లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటే 4 చెప్పండి, 4-5 పేర్లు. ఏ టైంలో పెడితే ఆ టైంలో తినడం. మళ్ళీ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటే మనకు వచ్చే ప్రాబ్లంలు ఏమేమి ప్రాబ్లంలు వస్తున్నాయి మనకి? ఇప్పుడు ఆల్రెడీ మీకు డయాబెటిక్ ఉందన్నారు, అదొకటి. ఇంకేమేమి ప్రాబ్లం? థైరాయిడ్, షుగర్, బీపీ. గుడ్. ఇంకా వెయిట్ పెరగటం, పొట్ట రావటం, కొలెస్ట్రాల్ పెరగటం, కిడ్నీ ప్రాబ్లమ్స్, నీరసంగా ఉండటం, బీపీ రావటం. వెరీ గుడ్. ఇంకా
వీటన్నిటి కారణాలు ఏంటి? ఒక్కదానికి ఒక కారణం ఉండదు. చాలామంది ఏం చేస్తారంటే దీనికి ఇది కారణం, దానికి అది కారణం అంటారు. కానీ మనం ఇందులో ఏం మిస్టేక్ చేసినా మనకి ఏం వస్తుందో చెప్పలేం. ఇదే సేమ్ మిస్టేక్ చేసి ఒక ప్రాబ్లం రావచ్చు, ఇంకొక ప్రాబ్లం రావచ్చు. ఇద్దరు దారిని రోడ్డు మీద పోతా, ఇద్దరు మోటార్ సైకిల్ మీద ఇద్దరు పడ్డారు. ఇద్దరికి ఒకే రకంగా దెబ్బలు తగులుతాయా చెప్పండి? హలో, లేదు సార్. వాడు గుండు బగిలి వాడు అక్కడక్కడ పటాష్ అయ్యి ఉండొచ్చు, ఇంకోటికి ఏం అవ్వకపోవచ్చు, ఇంకోటికి ఏదో చేస్తే మోకాలు దొక్కుపోవచ్చు. అలానే మన బాడీలో కూడా ఈ మిస్టేక్స్ వలన ఏం జరుగుతుందో మనం చెప్పలేం, కానీ జరగటం ఖాయం. అవునా కదా? హలో సౌమ్య, జరగటం ఖాయం, కానీ మనకి ఏం జరుగుతుంది కనుక మనం ఏం చేయాలి? ఇది మన చేతిలో ఉంది, మనం చేయాలి. చూడండి, చూసారా? ఇది చూడండి, ఇప్పుడు ఇది అర్థం చేసుకోండి చాలా క్లియర్గా. చూడండి, మనం తిన్నప్పుడు షుగర్ ఎంత ఉండాలి? ఒక 70-75 ఈ లెవెల్లో ఉంటుంది. తిని 2 గంటల తర్వాత తినగానే 200 దాకా వెళ్ళొచ్చు. మళ్ళీ ఏం చేస్తారు? 2 గంటల లోపు మళ్ళీ 120 లోపు రావాలా. చూసారా? దీన్ని ఆప్టిమల్ అంటారు. కనపడుతుంది అందరికీ? ఇదొక సింఫనీ లాగా అనమాట. ఇది ఇప్పుడు మీరు మంచిగా హెల్దీగా ఉన్నారు, మీరు ఒక 4 తిరుపతి లడ్లు తిన్నారు. ఓకే, తినే ముందు చూస్తే మీ షుగర్ 70-80 ఉంటుంది. 1 అవర్ తర్వాత వెళ్ళొచ్చు 150-200 దాకా వెళ్ళొచ్చు. కానీ 2 అవర్స్ తర్వాత చూస్తే మళ్ళీ 110-120 లోపు వచ్చేస్తుంది. ఇదేంటి అద్భుతంగా మన బాడీ చేసే ప్రక్రియ. ఇది జరగాలంటే ఏం చేస్తే మన బాడీ లోపల ఇంకోటి ఉంటుంది, దాన్నే ఇన్సులిన్ అంటారు. చూసారా? ఇన్సులిన్ ఫాస్టింగ్ అప్పుడు ఎలా ఉంటుంది? 3 ఉంటుంది, 3, 4, 5 ఉంటుంది. తిన్నాక 60 దాకా వెళ్ళొచ్చు, మళ్ళీ రిటర్న్ వచ్చేయాలి 30 లోపు, 2 గంటల్లో. మళ్ళీ 4-5 గంటల కల్లా మళ్ళీ 3-4కి వచ్చేయాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? మళ్ళీ మధ్య మధ్యలో తినటం వలన ఇదేమవుతుందంటే వెళ్ళిపోయింది 200కి, మళ్ళీ 120 దాకా వచ్చేలో మళ్ళీ వేసాము లోడ్. ఇప్పుడు ఏమవుతుంది? 120 నుండి పైకి వెళ్ళిపోయింది, 120 నుండి 250కి వెళ్ళిపోవచ్చు. ఇన్సులిన్ ఏం చేస్తుంది? ఆల్రెడీ ఒక 30లో ఉంది 2 అవర్స్ తర్వాత, మీరు మళ్ళీ ఇంకో కోటా వేసేసారు. ఇక్కడ నుండి 30 నుండి ఇది 90కి జంప్ అవుద్ది, లేదా 100కి జంప్ అవుద్ది, 120కి జంప్ అవుద్ది. మళ్ళీ ఒక 2 గంటల తర్వాత ఇక్కడ దాకా రాలేదు, అది ఇక్కడే ఆగిపోయింది, 40-50లో ఆగిపోయింది. మళ్ళీ మీరు వేసేసారు ఒక కాఫీ, ఎవరో ఇచ్చారని, ఇక్కడ 60 నుండి 200కి జంప్ అయిపోయింది. కానీ షుగర్ మటుకు చాలా సంవత్సరాలు కంట్రోల్లోనే ఉంటుంది, కొన్ని సంవత్సరాల వరకు కంట్రోల్లోనే ఉంటుంది. ఇది ఎలా తెలుసా మీ అందరికీ? మన ఏసీ లాగా అనమాట. ఏసీలో ఎండాకాలంలో ఏసీలో మీరు ఏ టైంలో వేసినా ఇంటి లోపల 16 డిగ్రీ టెంపరేచర్ 18 మెయింటైన్ చేసుకోవచ్చు. బయట ఎండలు ఏప్రిల్, మే, జూన్లో కూడా మీరు లోపల 16-17 మెయింటైన్ చేయగలుగుతాం లేదా? హలో, ఎందుకని ఆ మిషన్ పని చేస్తే ఎప్పుడైతే మిషన్ పాడవుద్దో అప్పుడేమవుతుంది? ఇది కూడా మనం మెయింటైన్ చేయలేం. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇది మెయింటైన్ అవ్వాలంటే ఇది కావాలి. ఇది టెస్ట్లు మనం చేసుకోం, ఆల్రెడీ మనకు ప్రాబ్లం ఇక్కడ ఉంటుంది, కానీ ఇది నార్మల్గానే ఉంటుంది షుగర్. ఇది అద్భుతమైనటువంటి గిఫ్ట్ దేవుడు ఇచ్చింది మనకు. ఇది చూడండి, ఇక్కడ చూసారా? షుగర్, ఇది వైట్ది షుగర్ అనమాట, ఇది ఈ కలర్ ఉన్నది ఇన్సులిన్. చూడండి, 3 సంవత్సరాల వరకు ఇది 2 నార్మల్గానే ఉన్నాయి. తర్వాత ఒక 5-6 సంవత్సరాల కల్లా షుగర్ నార్మల్గానే ఉంది, కానీ ఇన్సులిన్ చూడండి ఎలా పెరిగిపోయిందో. మళ్ళీ 9 ఏళ్ళకి ఇంకా ఇది డబల్ అయిపోయింది, ఇట్లా పెరిగిపోతుంది. షుగర్ చూసారు ఇక్కడ దాకా నార్మల్గా ఉంది. అంటే 10-12 సంవత్సరాల వరకు కూడా మన షుగర్ నార్మల్గానే ఉంటుంది, మనం ఎంత కుంపు చేసినా. మనందరం ఏం చేస్తాం? ఈ షుగర్ చెక్ చేసుకున్నామంటే మాకేం షుగర్ లేదంటారు. షుగర్ రాలి అప్పుడే, కానీ వచ్చే ప్లాన్ ఉందన్నమాట మీకు. దీనికి కారణం ఏంటి? చదవండి ఇది అందరూ. మల్టిపుల్ టైమ్ ఆఫ్ ఈటింగ్ ఇన్ ఏ డే, breakfast, lunch, dinner, even snacks, coffee, it is. Sugar, refined oil, maida, sweet, bakery, cool drinks, alcohol, processed product, extraction. ప్రాసెస్ ప్రోడక్ట్స్ అంటే అన్ని రిఫైన్డ్ ఫుడ్స్ అనమాట, డబ్బాలో దొరికాయి. ఇది ఇంకా ఇది ఏంటంటే వర్స్ట్ చేస్తారనమాట. చూసారా? రోజులు ఎన్నిసార్లు తింటున్నాము? 4-5 సార్లు తింటున్నాము. దాంతోపాటు ఈ బాగా హై ఫ్యాట్, హై రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ ఫుడ్ తింటున్నాము. దానివల్ల ఏమవుతుందంటే అందరూ కూడా ఇదే చూసుకుంటున్నారు, ఇది చూసుకోవాలి. సార్, ఇన్సులిన్ లెవెల్ పెరిగినా మనం కంట్రోల్ చేయవచ్చు మళ్ళీ. అవునవును వస్తుంది. ఇప్పుడు మనం చేసిన ఇప్పుడు
చెప్పులు లేకుండా తిరిగాము, ముళ్ళు గుచ్చుకుని ముళ్ళు తీసుకుని హ్యాపీగా, మళ్ళీ తర్వాత చెప్పులు వేసుకుని జాగ్రత్తగా వెళ్తే రావు కదా. అలానే మనం ఈ ప్రాసెస్ మన దినచర్య ఫాలో అయిపోతే ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఇప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఏమేమి ప్రాబ్లం వస్తాయి చూడండి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎవరికైనా ఉందనుకోండి, 90%కి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది. మీరు అందరు గ్రూప్లో చేరారు, ఎవరికైనా ఓవర్ వెయిట్ ఉన్నా, బెల్లీ ఫ్యాట్ ఉన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా కన్ఫామ్గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది. మీరు టెస్ట్ చేసుకోవాలి. దీనివల్ల వచ్చే ఫస్ట్ ప్రాబ్లం ఏంటి చూడండి, నెంబర్ 1 నేను రాశాను ఇక్కడ 1లో. ఏంటి 1లో ఏముంది? ఒబెసిటీ, 2లో ఏముంది? మైగ్రేన్, చైల్డ్హుడ్ రెండులో చూడండి. ఒబెసిటీ, థర్డ్, ఫ్యాటీ లివర్, ఫ్యాటీ లివర్, ఫోర్త్, హార్ట్ డిసీజ్, హార్ట్ డిసీజ్, 5, హై బ్లడ్ High ప్రెషర్, blood హై బ్లడ్ pressure. ప్రెషర్, 6, PCOS, 7 ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, జెంట్స్ అన్నమాట. ఫంక్షన్ 7, 8 ఎక్కడుంది అతకండి. వీళ్ళందరూ ఏదో వీళ్ళు అడ్డగోలు పెట్టారు. మైగ్రేన్, మైగ్రేన్, 9 ఆర్థరైటిస్, ఆర్థరైటిస్, 10. అంటే ఇది సీక్వెన్స్. ఏదో లిస్ట్ అయితే ఒకటి తర్వాత ఇది రాశారు, కానీ జనరల్గా ఇది జరుగుద్ది. ఇది ఎలాగో తెలుసా మీ అందరికీ? మనం హైదరాబాద్లో ట్రైన్ ఎక్కామనుకోండి విజయవాడకి, ఫస్ట్ ఏమో స్టేషన్ వస్తుంది కాచిగూడ, కాశీగూడ, అంతేగాని మీకు ఖమ్మం రాదు. అలానే మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తే ఫస్ట్ వచ్చేదంటే పొట్ట, ఆ తర్వాత ఓవర్ వెయిట్ అవుతుంటాం, మళ్ళీ స్లోగా ఒక్కొక్క ప్రాబ్లం వస్తుంది. ఏది కొంచెం వెనక ముందు రావచ్చు, కానీ రావటం ఖాయం. చూసారా? ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎందుకు వస్తుంది? నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆఫ్ ఈటింగ్. ఇంకా ఈ 10 రాంగ్ హ్యాబిట్స్ గుర్తుపెట్టుకోండి. ఈ 10 రాంగ్ హ్యాబిట్స్ వలన ఎక్సర్సైజ్ చేయలేదు, దానివల్ల కూడా ఇన్సులిన్, నిద్రపోవట్లేదు, స్ట్రెస్ అవుతున్నాము, వీటి వల్ల మీకు గట్టు బాగాలేదు, దానివల్ల కూడా వస్తుంది అన్నమాట. చూడండి, తర్వాత దీనివల్ల ఒబేసిటీ వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళు ఏమనుకుంటారంటే మాకేం ప్రాబ్లం లేదనుకుంటారు. ఒబేసిటీ ఉందంటేనే, బెల్లీ ఫ్యాట్ ఉందంటేనే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నట్లు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటే ఏమేమి ప్రాబ్లంలు వస్తున్నాయి మనం చూసాం కదా. 3 డిజార్డర్లు. ఫస్ట్ కొలెస్ట్రాల్ పెరిగిపోవటం, తర్వాత రీప్రొడక్టివ్ డిజార్డర్స్, పిల్లలు పుట్టకపోవడానికి ఒక బిగ్గెస్ట్ కారణం ఏంటి? ఇన్సులిన్ రెసిస్టెన్స్, తర్వాత ఒబేసిటీ. 4 హైపర్ టెన్షన్. చూసారా? ఇవన్నీ ఇట్లా సీక్వెన్స్ వస్తుంటాయి అన్నమాట. తర్వాత వచ్చేది మెయిన్ సిమ్టమ్స్ ఆఫ్ డయాబెటీస్. చాలామందికి రాదు, ఈ సిమ్టమ్స్ ఏం రావు. సిమ్టమ్స్ రాకుండానే ప్రాబ్లం వచ్చే బ్యాచ్ చాలామంది ఉంటారు. ఏమేమి ప్రాబ్లంలు వస్తాయి చెప్పండి? సిమ్టమ్స్ ఏం తెలుస్తాయి డయాబెటిక్ ఉన్న వాళ్ళకి? మెనీ టైమ్ దేర్ మే నాట్ బీ ఎనీ సిమ్టమ్. గుర్తుపెట్టుకోండి, సిమ్టమే ఉండదు డయాబెటిక్ ఒక్కోసారి. ఏమేమి సిమ్టమ్స్ ఏంటి? ఇంక్రీజ్ థర్స్ట్, నీళ్ళు దాహం వేయటం, పుళ్ళు మారకపోవడం, మనం ఉంటారు ఫ్యాటిక్ అనమాట. ఫ్యాటిక్ అంటే మగతగా ఉంటాం, మనం ఎనర్జీ లేనట్టు ఉంటాం. కళ్ళు ఒక్కోసారి కూడా మనకు కొంచెం బ్లర్డ్గా ఉంటాయి అనమాట, చూపు తగ్గిపోద్ది. ఫ్రీక్వెంట్ యూరినేషన్కి వెళ్తాం, అన్ఎక్స్ప్లెయిన్, తెలియకుండానే వెయిట్ లాస్ అవుతుంటారు. ఇవన్నీ డయాబెటిక్ వస్తే. ఇప్పుడు డయాబెటిక్స్ బాగా ముదిరింది అనుకోండి, ముదిరిండి డయాబెటీస్, ఇదే ఇలా ఉంది, మనం ఏం పాటించట్లేదు, మనం రాంగ్ హ్యాబిట్స్ అలానే చేస్తూ పోతున్నాం, టెస్టులు చేయించుకోలేదు, మనకి ఎంత లెవెల్ ఉందో తెలియదు. నెక్స్ట్ ఏం వచ్చే ప్రాబ్లం చదవండి ఇవి డయాబెటిక్ వల్ల. హై డిసీజ్, నెఫ్రోపతి, పెరిప్రయోపతి, కాళ్ళు కటింగ్, హెయిర్ కటింగ్ లాగా కాళ్ళు కటింగ్, ఫ్యాటీ లివర్, హార్ట్ డ్యామేజ్, స్ట్రోక్ అంటే తెలుసు కదా అందరికి. స్ట్రోక్ అంటే ఏంటి? పక్షవాతం, కిడ్నీ ఫెయిల్యూర్ ఏం చేస్తారు తెలుసు అందరికి? డయాలిసిస్. ఇందాక మనం చూసాం ఇందాక. చూసారా ఎన్ని ప్రాబ్లంలు వస్తున్నాయి? దీనికి కారణాలు ఏంటి? మెయిన్ ఏంటి కారణాలు? లైఫ్ స్టైల్ డిసార్డర్. మెనీ టైమ్స్ తింటాం సార్, ఫస్ట్ మెనీ టైమ్స్ తింటాం. మళ్ళీ ఒక్కదానికి వెళ్ళిపోయారు. మళ్ళీ 10 పాయింట్స్ ఫాలో 10 మిస్టేకులు చేసుకుంటూ పోతున్నాం. 10లో మీరు ఒకటి చేసినా కూడా మీరు ఎక్కడైనా అవ్వచ్చు, కనెక్ట్ అవ్వచ్చు దానికి, డయాబెటిక్తో కానీ, తర్వాత లేదా స్ట్రోక్లో కానీ, ఏదో ఒక దానిలో మనం క్యాచ్ అయిపోతాం అనమాట. అది ఉందో, ఈ ప్రాబ్లం ఉందో లేదంటే ఏం చేయాలి?
మాకేం లేదని సంకలు కొట్టుకుంటుంటాం. ఉందని చెప్పట్లే ఎవ్వరు మీకు, కానీ మనం చెక్ చేసుకోవాలి. అవునా? ఇప్పుడు మీకు ఎవరైనా గిఫ్ట్ ప్యాకెట్ పంపించారనుకోండి, అందులో ఏముంది ఎవరు చెప్తారు? ఓపెన్ చేస్తే ఓపెన్ చేయకుండా చెప్పాలి. ఎవరు చెప్పగలరు? ఇచ్చిన వాళ్ళు చెప్పొచ్చు. ఇచ్చిన వాళ్ళు చెప్పొచ్చు. వెరీ గుడ్. ఇంకెవరు చెప్పొచ్చు? గిఫ్ట్ అమ్మిన వాళ్ళు. వాడు కూడా తెలియదు కదా మీకు. ఇచ్చినోడిని అడిగారు, వెరీ గుడ్. పైన ఇంకెవరో భగవంతుడు చెప్పగలడు. మూడోది ఏంటి? స్కానింగ్. ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్లో తీసుకెళ్తుంటాం, వాళ్ళు స్కాన్ చేసి చెప్తారు, ఏంది ఇది కత్తిలాగా ఉంది ఏంటని అడుగుతాడు వాడు. మన బాడీలో కూడా మనం బయటకి ఏం కనపడవు. మనం బయట కనపడే ప్రాబ్లం ఏంటి చెప్పండి? ఫీవర్ వస్తుంది, నిప్పు లేకుండా పొగ ఎవరన్నా చూసారా? పొగ అంటే ఏంటో తెలుసా? పొట్ట ఉంటమే, పొగ. ఓవర్ వెయిట్ ఉంటే అది ప్రాబ్లం. నీరసంగా ఉంది, జుట్టు రాలిపోతుంది, కూర్చోలేకపోతున్నా, మోకాలు నొప్పులు, ఇవన్నీ ఏంటి చెప్తుంది మీకు? ఏదో ఉందరా ప్రాబ్లం చూసుకోమని. మనం చూసుకోం. కొంచెం జావ తాగుదాం అంటారు. ఏదో జావ చాలామంది నేను అబ్జర్వ్ చేశాను, నీరసంగా ఉంది జావ తాగుతూ ఉంటారు. జావ తాగటం వలన తాగండి, పర్వాలేదు, కానీ చెక్ చేసుకోండి. ఇవేం చేసుకోవాలి? 10 టెస్టులు గుర్తున్నాయి అందరికి? 10 టెస్టులు ఇంపార్టెంట్. బ్లడ్ టెస్ట్ ఈ 10 చేయించుకోండి. చాలామంది బ్లడ్ టెస్ట్ అయిపోయింది సార్, నా హిమోగ్లోబిన్ 9 ఉంది అంటారు. బ్లడ్ టెస్ట్ అనగానే హిమోగ్లోబిన్ అనుకుంటారు అందరు. కాదు. ఎందుకంటే మీకు ఎగ్జాంపుల్ ఎందుకు ఇస్తున్నాండి, మళ్ళీ 10 సార్లు చెప్పినా వాళ్ళు ఏదో 4 టెస్టులు చేసుకుని వస్తారు. ఇప్పుడు మీరు ఒక 3 బెడ్రూమ్ ఫ్లాట్ కొనుక్కుంటున్నారు అనుకోండి, తెలివైన బ్రోకర్ ఏం చేస్తాడు? మీకు సపోజ్ బాత్రూమ్ ప్రాబ్లం ఉంది, తెలివిగా ఏం చేస్తాడంటే అది లాకేస్తాడు, వేసి మిగతా అన్నీ చూపిస్తాడు మీకు. బాత్రూమ్ అంటే ఏదో మేడం కొంచెం ఓపెన్ అవ్వట్లేదు మేడం అంటారు. మీరు ఓకే ఎన్ని చూసాం కదా వెళ్ళిపోయారు, కొనుక్కొని వచ్చారు. అది తీస్తే లోపల అంతా దరిద్రంగా ఉంది. ఇలానే మన బాడీలో కూడా అట్లీస్ట్ ఈ 10 చూడండి. మీకు చార్ట్ చూడాలని చాలా ఉన్నాయి చూడాల్సినవి, అయిన వదిలేయండి. ఈ బేసిక్ ఏం చూడాలి? 10. మనం ఓవర్ వెయిట్ ఉన్నామా? బెల్లీ ఫ్యాట్ ఉందా? మనకేమైనా బీపీ ఉందా? మనం ట్యాబ్లెట్లు వేసుకుంటున్నామా? తర్వాత మనకి డయాబెటిక్ ఉందా లేదా? థైరాయిడ్ ఉందా లేదా? ఆ తర్వాత ఏం చూసుకోవాలి? మనకి కంప్లీట్ బ్లడ్ కౌంట్ చూసుకొని దానిలో హిమోగ్లోబిన్ ఎలా ఉంది. తర్వాత యూరిన్ టెస్ట్ చేసుకుని దానిలో ఏమన్నా ఇది ఉందా, ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా? తర్వాత డి విటమిన్ ఎలా ఉంది, B12 ఎలా ఉంది, తర్వాత ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎలా ఉంది. ఈ 10 చాలు. ఈ 10 టెస్టులు చేస్తే అట్లీస్ట్ మనం ఇల్లంతా ఒకసారి చూసాం. ఆ తర్వాత పైన రూఫ్లో ఉండేదో లీక్ అవుతుందో లేదో ప్రాబ్లం ఆ తర్వాత చూద్దాం. మిగతాయి కిడ్నీ ఫంక్షను, ఇన్ఫ్లమేషన్ మార్క్స్ అయిన తర్వాత చూసుకుందాం. ఈ 10 టెస్టులు చేసుకుంటాం. లిక్విడ్ ప్రొఫైల్ సార్ బ్లడ్ టెస్ట్ అంటే లిపిడ్ లిక్విడ్ ప్రొఫైల్ ప్రొఫైల్ చూడండి. ఆ గ్రూప్లో పెట్టాను, టెస్టులు లిస్ట్ పెట్టావా చూడండి. మీరు ఎంత ఎంగేజ్ అయ్యి నేర్చుకుంటే లేదా అన్నీ విన్నారు. ఇప్పుడు చెప్పాను కదా, ఇద్దరు ఏ ఒక్కటి సపోజ్ అన్నీ చేస్తున్నారు, అన్నీ సూపర్, కానీ మీకు కొలెస్ట్రాల్ బీభత్సంగా ఉంది, బ్యాండ్ పడుద్దా లేదా? లేదా మీకు ఆల్రెడీ ఫ్యాటీ లివర్ ఉంది, తెలీదు. విటమిన్ డిఫిషియన్సీ ఉంది, తెలీదు. థైరాయిడ్ ప్రాబ్లం తెలియదు. అందుకే ఏం చెప్తాం, ఈ మధ్య అందరికి కూడా 4 టెస్టులు అండి ఇంపార్టెంట్. మిగతా ఏమన్నా మనం ఏం చేయలేం. చూడండి, డయాబెటిక్ ఉందో లేదో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. కనుక HbA1c టెస్ట్ అందరు చేయించుకోండి. థైరాయిడ్ ఉందో లేదో చెక్ చేసుకోండి. తర్వాత కంప్లీట్ బ్లడ్ కౌంట్ చేసుకుంటే దానిలో మన హిమోగ్లోబిన్ తెలుస్తుంది. కంప్లీట్ యూరిన్ టెస్ట్, ఈ 4 చేయించుకోండి. డబ్బు లేనివాడు ఈ 4. ఇప్పుడు మిగతా ఏమున్నాయి? ఫ్యాటీ లివర్ ఉంది, మనం పెద్ద పొడిసేది ఏం లేదు. ఏం చేయాలి? ఫ్యాటీ లివర్ అంటే ఏం చేయాలి చెప్పండి? ఫ్యాటీ లివర్ ఎలా తగ్గించుకోవాలి? షుగర్ ఐటమ్స్ అసలు ఏది తీసుకోకూడదు సార్. మళ్ళీ PhDకి వెళ్ళిపోయారు. ఏం చేయాలి? వాటర్. మళ్ళీ PhD అందరు ఈ 10 మిస్టేక్స్ ఆపేసి వినండి. ఈ 10 మిస్టేక్లు ఆపేసి దినచర్య ఫాలో అవ్వండి. మీకు అదే చెప్తున్నాను కదా. ఒక కేసు చూద్దాం, కేస్ స్టడీ. కనపడుతుందా స్లైడ్? ఈ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇందులో బేసిక్గా ఇది వచ్చేసి డి విటమిన్. ఈ పర్టికులర్ మెడిసిన్ ఇదే బ్రాండ్ అవసరంలా, ఏదైనా కొనుక్కోండి. 60,000 IU అనే బ్రాండ్ ఒకటి కొనుక్కోండి, టెస్టులు చేసుకోండి. ఇది 60 to 100 ఉండాలి. 60 to 100 లేదనుకోండి, మీరు టెస్ట్ చేసుకోలేదు అనుకోండి, అయినా పర్వాలా. ఈ ట్యాబ్లెట్ ఒకటి కొనుక్కొని వారానికి ఒకటి చొప్పున 8 వారాలు వేసుకోండి. ఆ తర్వాత లైఫ్ లాంగ్ మనం బతికినంత కాలం నెలకు ఒకటి వేసుకోండి. చెక్ చేసుకోండి, చెక్ చేసుకుని ఏ లెవెల్ ఉందో తెలుసుకోండి. ఇది డి విటమిన్, ఇది 80% తక్కువ ఉందన్నమాట. తర్వాత ఏంటి? నెక్స్ట్ B12.
ఇది కూడా చాలా మందికి తక్కువ. ఇందాక చెప్పారు రాజేష్ అనుకుంటా, ఎంత బిలో 100 200 అన్నారు. అది ఎంత ఉండాలి? 600 to 900 ఉండాలి. బెస్ట్ ఏంటంటే ఒక 4 ఇంజక్షన్లు చేయించుకోండి డాక్టర్కి చెప్పి. ఇది ఇంజక్షన్, ఇది అనమాట, ఇది ఇంజక్షన్. ఒక 4 ఇంజక్షన్లు చేయించుకోండి, లేదా ఈ ట్యాబ్లెట్లు ఇంజక్షన్ చేసుకోవడం బెటర్, లేదా ఈ ట్యాబ్లెట్లు వేసుకోండి. డాక్టర్ని కన్సల్ట్ చేయండి. నేను డాక్టర్ని కాదు, మీకు ఒక ఇండికేషన్ ఇస్తున్నాను అంతే. తర్వాత చాలామందికి హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది, 8 10 9 ఉంటుంది అనమాట. అప్పుడు నీరసం వస్తుంది. అది పెరగాలంటే ఈ పర్టికులర్ ట్యాబ్లెట్ డాక్టర్ అడిగి చెప్పి రాపించుకోండి, ఈ ట్యాబ్లెట్లు వేసుకోండి. ఎన్నాళ్ళు వేసుకోవాలనేది డాక్టర్ని కనుక్కోండి. తర్వాత ఒమేగా 6 to 3 అని ఒకటి ఉంటుంది అనమాట. ఇది ఈ ట్యాబ్లెట్, ఇది కూడా ఇవన్నీ జనరిక్ మెడిసిన్ దొరుకుతాయి, చాలా తక్కువ రేట్లు. ఈ డి విటమిన్ ట్యాబ్లెట్లు 4 ట్యాబ్లెట్లు 20 రూపాయలకు వస్తాయి. అదే బయట 4 ట్యాబ్లెట్లు 150 రూపాయలు వసూలు చేస్తారు. ఎప్పుడెప్పుడు వేసుకోవాలి సార్? ఎప్పుడెప్పుడు వేసుకోవాలి ఇవన్నీ? ఎప్పుడెప్పుడు చిన్న వేసుకోవాలి? భోజనంతో పాటు వేసుకోండి. ఇది డి విటమిన్. B12 కూడా అలానే వేసుకోవచ్చు. తర్వాత ఒమేగా 6 to 3 ఈ ట్యాబ్లెట్ కూడా, ఇది ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ తోటి ఉంటుంది అనమాట. లేదా మనకి ఫిష్ ఆయిల్ ట్యాబ్లెట్ కూడా దొరుకుతాయి, అవి కూడా వేసుకోవచ్చు. ఇది కూడా ఇది చాలా కాస్ట్లీ టెస్ట్. ఇది 3000 రూపాయలు అవుతుంది టెస్ట్. అవసరం లేదు, ఇది కొనుక్కొని 3 నెలలు వేసుకోండి. మధ్య మధ్యలో మళ్ళీ ఒక 3 నెలలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ వేసుకోండి. ఈ మ్యాగ్నీషియం ఎవరికైతే నిద్ర పడతలేదో, స్ట్రెస్ అవుతున్నారో వాళ్ళు కూడా ఈ పర్టికులర్ మ్యాగ్నీషియం ట్యాబ్లెట్లు కొనుక్కొని వేసుకోవచ్చు ఒక నెల. ఇవన్నీ సప్లిమెంట్స్ ఎప్పుడు వేసుకోవాలంటే మనం టెస్టులు చేసుకొని వేసుకోవాలి. అంటే ఎక్కడ దొరుకుతాయి సార్ ఇవి? రేట్ తక్కువ అన్నారు కదా. జనరిక్ మెడిసిన్స్ అన్ని ఉంటాయి, గవర్నమెంట్ వాళ్ళ ఉన్నాయి చూడండి. ఇప్పుడు చూద్దాం, ఈ కేస్ స్టడీస్ చూద్దాం. ఒక ఆయన, ఈయన చూడండి ఈయన హెల్త్ స్కోర్ ఎలా ఉంది. ఈయన పేరు ప్రవీణ్, 55 years, 5 feet 9 inches. ఏమేమి ప్రాబ్లంలు ఉన్నాయి ఈయనకి చదవండి. ఒబేసిటీ, బీపీ, ఇన్సులిన్ రెసిస్టెంట్, డిస్లిపిడియా, థైరాయిడ్, ప్రీ డయాబెటిస్, లో విటమిన్ డి, B12 విటమిన్, మెడికేషన్. ఎన్ని ప్రాబ్లంలు ఉన్నాయి? 9 హెల్త్ ఇష్యూస్. మనం చెప్పినట్టు ఆయన ఫస్ట్ నేను కలిసినప్పుడు ఆయన ఉన్నాడు, లేదు సార్ కొంచెం ఓవర్ వెయిట్ సార్, ఏం ప్రాబ్లం లేదని చెప్పాడు నాకు ఆయన. ఇప్పుడు ఎలా తెలిసింది అన్నీ? హలో, టెస్టులు చేయించుకోండి. చేస్తేనే తెలుస్తుంది. తర్వాత ఈయన మనం ఏం చేశాడు, ఈయన ఫాలో అయ్యాడు అనమాట. మన డైలీ రాంగ్ హ్యాబిట్స్ ఆపేసి టెస్ట్ చేసుకొని దినచర్య 100% ఫాలో అయ్యాడు. 3 నెలల్లో చూడండి ఏమయ్యాడు. చదవండి ఇది. వెయిట్ 84 నుంచి 68 కి వచ్చాడు. 16 బ్లడ్ ప్రెషర్ వెయిట్ తగ్గాడు, వెయిట్ సైజ్ తగ్గింది. చూసారా, ప్రీ డయాబెటిక్ ఉన్నాడు. 6.1% అంటే ప్రీ డయాబెటిక్, అర్థమైంది కదా. అలాంటిది ఆయన 5.2%కి వచ్చాడు, అద్భుతం. తర్వాత డి విటమిన్ ఇంప్రూవ్ అయ్యాడు. B12 ఎందుకు ఇంప్రూవ్ అవ్వలేదు? ఆయన ఇంజెక్షన్ చేయించుకోవాలి, ట్యాబ్లెట్ కూడా వాడాల. అది నేను డైరెక్ట్ ఫుడ్ ద్వారా ఇంప్రూవ్ అవుతాను ట్రై చేశాడు, అవ్వాల. తర్వాత థైరాయిడ్ ఇంకా కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి. ఇంకొక కేస్ స్టడీ చూద్దాం. సెంథిల్, ఈయనకి చూసారా HbA1c 10% ఉంది. అంటే 10 ప్రాబ్లంలో ఎన్ని ప్రాబ్లంలు ఉన్నాయి ఈయనకి? హలో, 10 ఎన్ని ఉన్నాయి? 8 ప్రాబ్లంలు ఉన్నాయి. ఈయనకేం చేశాడంటే ట్యాబ్లెట్లు ఏమి వేసుకోవట్లేదు, థైరాయిడ్ మంచిగా ఉంది, మిగతా అన్నీ ఆయనకి ప్రాబ్లంలు అనమాట. ఓవర్ వెయిట్ ఉన్నాడు, బీపీ ఉంది. తర్వాత ఇన్సులిన్ రెసిస్టెన్స్ చాలా ఎక్కువ ఉంది, 6.74 అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంది. కొలెస్ట్రాల్ చూసారా, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉన్నాయి. ఇవి ఇంపార్టెంట్ అనమాట ఇవన్నీ. అలాంటిది ఈయన ఎన్నాళ్ళు, ఈ 2 నెలలు ఎలా ఇంప్రూవ్ అయ్యాడు చూడండి, 6.7%కి వచ్చాడు. అంటే 8 ప్రాబ్లంలో నుండి ఓన్లీ 3 ప్రాబ్లంలు తేలుకున్నాడు. ఇంకా డయాబెటిక్ బయటపడాల. ఈయన చూడండి, ఈయన చంద్రాన్ని, ఈయనకి ట్రైగ్లిజరైడ్స్ చూసారా 786 ఉన్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట కొలెస్ట్రాల్. అలాంటిది ఎన్ని నెలలు, ఒక 7 నెలల్లో ఎంత వచ్చాడు? 30%, 80% వచ్చాడు. సో ఇప్పుడు చూడండి, ఇదంతా చాలా మీకు తెలిసినట్టే ఉంటుంది, కానీ మనం అన్లెస్ ప్రాక్టీస్తే కానీ మనకు రాదనమాట. ఎనీ క్వశ్చన్స్? సార్ ఇప్పుడు అంటే రైస్ బదులు కొర్రలు అని ఇలాగా వింటున్నాం కదా. కొర్రల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి కదా, అంటే అప్పుడు ఎలాగా ఏంటి? మీ బ్లడ్ టెస్ట్ చేశారా మేడం? షేర్ చేశారా? లేదు సార్, తీసుకుంటాను సార్. చేయండి. మీకు డయాబెటిక్ ఉందనుకోండి, కొర్రలు కూడా తినకూడదు, అర్థమైందా?
ఓకే, తీసుకుంటాను సార్, 2 days లో చేయండి. తీసుకుంటాను. గుడ్ చెప్పాను ఈవినింగ్ కదా. ఫ్రెండ్స్, నా పేరు యాదగిరి, నేను హైదరాబాద్లో ఉంటాను. నా హెల్త్ ఇష్యూస్ వచ్చేసి నేను మామూలుగా హెల్త్ గ్రూప్లలో అక్కడక్కడ 4 గ్రూప్లలో ఉన్నాను. ఒక గ్రూప్లో ఒక హెల్త్ విషయమై ఒక చిన్న పోస్ట్ చేస్తే దాని మా గంగేశ్వరరావు సార్ పరిచయం అయ్యారనమాట. గంగేశ్వరరావు సార్ పరిచయం అయ్యి, యాదగిరి గారు మీరు ఎక్కడ ఉంటారు, మీ హెల్త్ విషయాలు ఏంటి చెప్పంటే, లేదు సార్ నాకు షుగర్ బార్డర్లో ఉందన్నారు, నేనైతే ఏం మెడిసిన్ వాడట్లేదని చెప్పి వదిలేశాను అనమాట. ఈసారి పరిచయమైన కాంచి ఏదో నాకు ఒక అయ్యప్ప దేవునిలాగా మీరు ఇమ్మీడియట్గా మీరు రక్త పరీక్షలు చేయించుకోవాల్సిందే, నాకు తెలిసిన మా ఫ్రెండ్ వల్ల ఒక ల్యాబ్ ఉంది, ఆ ల్యాబ్కి వెళ్ళని నేను వద్దనుకున్నా, నాకు ఇంట్రెస్ట్ లేకున్నా కానీ భుజం తట్టి మీరు ఇమ్మీడియట్లీ చేసుకోండి అంటే నేను టెస్ట్ చేసుకున్నాను. సారు 10 హెల్త్ కండిషన్లు, 10 హెల్త్ ఇష్యూస్ మంచిగా ఉంటే బాడీ 100% ఫిట్గా ఉంటుందని ఒక ఇష్యూ చెప్పాడు అనమాట. ఆ టెస్టులు చేయించుకుంటే నాకు బార్డర్లో ఉన్న షుగర్ ఉన్నట్టు తేలిందనమాట. తేలిన వెంటనే సారు ఇమీడియట్గా ఒక డైట్ ఫాలో అవ్వండి, నన్ను ఒక డైట్ గ్రూప్లో జాయిన్ చేసి నాకు ఈ రోజు నుంచి 3 monthsలలో నేను డైట్ని మీకు అన్ని వ్యాధులకి వెళ్ళి బయటకు తీసుకొస్తాను ఒక ఛాలెంజ్ చేశాను. ఆ ఛాలెంజ్కి నేను కట్టుబడి ఒక 3 months తర్వాత నా బాడీలో ఉన్నట్టు నా హెల్త్ రిపోర్ట్స్ అన్ని నేను వాట్సాప్లో పెట్టి అన్ని మీతోటి షేర్ చేసుకుంటాను. దీని కారణమైన గంగేశ్వర్ సార్కు నేను ఖచ్చితంగా రుణపడి ఉంటాను. ప్రపంచానికి వెళ్ళా హెల్త్కు మించింది ఏం లేదు. హెల్త్కు సంబంధించినది ఏ విషయమైనా మనకి ఇంపార్టెంట్, అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఈ హెల్త్ విషయమే. ఏదో సారు భుజం తట్టి ఏదో చిన్నపిల్లలాగా ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ లాగా నా హెల్త్ గురించి పెట్టి ఏమేమి సిమ్టమ్స్ ఉన్నాయి, ఏమున్నాయి, ఎన్ని మార్పులు ఉన్నాయని చాలా క్లియర్గా చెప్పారు. ఒక్కొక్కరు ఏమన్నా మనకు పరిచయం అవుతే ఏదో బిజినెస్ కోసం ఏదో మార్కెటింగ్ కోసం ఇట్లా డబ్బులు సంపాదించుకో అట్లా డబ్బులు ఇంకో వేరే రూపంగా చెప్తారు. సార్ నాకు పరిచయం కావడం అదృష్టంతో హెల్త్ నీకు ఇంప్రూవ్ చేసుకో, రోజు ఏం తింటున్నావు, ఏం తాగుతున్నావు ఏంటని టైము బాగా నన్ను ఇది చేస్తున్నారు. సార్కు నేను కృతజ్ఞత చెప్తున్నాను. 3 months వరకు నా హెల్త్ రిపోర్ట్ మీకు అందరికి షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ ఏమైందంటే ఈ పర్సన్కి షుగర్ ఉందంట చానాళ్ళు, కానీ పట్టించుకోలే. ఆ తర్వాత ఫాలో అయ్యాడు, అద్భుతంగా ఇంప్రూవ్ అయ్యాడు. రిపోర్ట్ ఉంది, ఐ కెన్ షేర్ విత్ యూ. తర్వాత ఏమైంది, ట్యాబ్లెట్లు మానేశాక మళ్ళీ చూస్తే మళ్ళీ పెరిగింది. ఏంట్రా కథ అని తర్వాత ఆయన ప్యాంక్రియాస్ ఎలా పనిచేస్తున్నాయని మళ్ళీ అడ్వాన్స్ టెస్ట్ చేయించామన్నమాట. తిన్న తర్వాత ఆయన షుగర్ ఎంత ఉంది, తిన్న తర్వాత ఇన్సులిన్ ఎంత వస్తుంది చూస్తే ఆయన ప్యాంక్రియాస్ 22% పనిచేస్తుందంట. అంటే 88% మటాష్ అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు నా సిట్యువేషన్ ఏంటి, నాది కూడా ఒక 21% పనిచేస్తుంది. ఎందుకని చెప్పండి. నా ప్యాంక్రియాస్ ఆల్మోస్ట్ 81% పాడవటానికి కారణం ఏంటి? రాంగ్ హ్యాబిట్స్ చేసేవాళ్ళు. అది 30 ఏళ్ళు చేసి ఆ కుంపు అయిపోయింది. కానీ 11 ఏళ్ళ నుండి కంకణం కట్టుకొని చేస్తున్నాం కదా, అయినా ఇంకెందుకు ఇంప్రూవ్ అవ్వట్లేదు. ప్యాంక్రియాస్ ఒక డయాబెటిక్ వచ్చిందంటేనే ఒక 50% మటాష్ అయిపోయినట్లు. మళ్ళీ కోలుకో. డయాబెటిక్ వచ్చి ట్యాబ్లెట్లు వేసుకున్నా కొంచెం రివర్స్ అవుతుంది, దాన్ని రెమిషన్ అంటారు. మళ్ళీ మన ప్రాబ్లం పెడితే వెళ్ళిపోయింది, మనం మళ్ళీ నార్మల్ అవ్వలేము. ఎందుకని డ్యామేజ్ జరిగిపోయింది. ఇప్పుడు తనకేంటి ఓన్లీ 22% పనిచేస్తుంది అనమాట. తను తల కిందలైనా కూడా కంట్రోల్ అవ్వదు. ఎప్పుడు ఎలా కంట్రోల్ అవుద్ది, కంప్లీట్గా స్వీట్స్ రైస్ గీసు ఆపేసి ఓన్లీ చాలా కష్టం అలా లైఫ్ ఉండటం. ప్యాంక్రియాస్ అంటే సార్ తెలియదు, దాని ఏమంటారు ప్యాంక్రియాస్ అన్నారు కదా, దాని గురించి అసలు తెలియదు. ఒకసారి ఇందాక ఫోటో చూపించాను కదా, ఒక్క నిమిషం. ప్యాంక్రియాస్ అంటే ఏంటి సార్? ఇన్సులిన్ వేరు, షుగర్ వేరా సార్? అవును అంటే ఆ టెస్ట్ ఈ టెస్ట్ 2 టెస్ట్లు వేరా? అవునవును, షుగర్ వేరు, ఇన్సులిన్ వేరు. సార్ ఇప్పుడు ప్యాంక్రియాస్ దానికి టెస్ట్ పేరేంటి? అది దానిలో ఆల్రెడీ మన దానిలో ఉంది కదా, ఫాస్టింగ్. ఇప్పుడు వినండి, అందరికి అవసరం లేదు. బాడీలో చెప్పాను కదా, ఇది ఒక సింఫనీ లాగా అనమాట. ఏం చెప్పాను ఇందాక మీకు, బయట ఉన్నటువంటి టెంపరేచర్ మీరు విజయవాడలో ఉన్నారనుకోండి, మేము ఫోన్ చేసి అడిగి అమెరికా నుండి ఇక్కడ మాకు పొద్దున్న ఫోన్ చేస్తే ఎంత దూర టెంపరేచర్ అంటే, మీరు ఏసీలో ఉన్నారు, ఇంట్లో ఇట్లా బయట చూశారు 18 degrees అని చెప్పారు. 18 degrees సెంటీగ్రేడ్ కరెక్టే, చల్లగా ఉంది. బయట 35-40 ఉండొచ్చు. అంటే లోపల టెంపరేచర్ ఫాస్టింగ్ షుగర్,
బయట టెంపరేచర్ ఇన్సులిన్ అనమాట. ఇప్పుడు ఏమవుతుంది, ఇన్సులిన్ పెరుగుతూ ఉంటుంది, కానీ మీ ఇంట్లో టెంపరేచర్ అలానే ఉంటుందా లేదా? మీరు కంట్రోల్ చేసుకుంటారా లేదా? హలో, కంట్రోల్ మీరు 17లో పెట్టుకున్నారనుకోండి, బయట 10 అప్పుడు మీకు టెంపరేచర్ 30 ఉంది, 12 కల్లా 35 నుండి 40కి వెళ్ళిపోయింది, 1 o'clock అది 42కి వెళ్ళింది, కానీ మీ లోపల రూమ్లో ఎలా ఉంది? హలో, చేయమన్నా 16 సేమ్ ఉంది. అలా ఎన్నాళ్ళు ఉంటుంది? ఏసీ మంచిగా పని చేసిన అలా ఉంటుంది. ఆ తర్వాత ఏమవుద్ది, మీరు మీరు 16 పెట్టినా అది 22, 23 ఎలా ఉంటుంది అనమాట. అలానే మన బాడీలో ఇన్సులిన్ అసలు దేవుడు ఏం చేశాడు తెలుసా మనకి? ఆయన ఊహించలా మీరు ఇట్లా బీభత్సంగా ఇట్లా చేస్తారనేది పాప దేవుడు ఊహించలా, ఇంత ప్రాసెస్ ఫుడ్స్ తింటామని. మనం ఎన్ని మిస్టేకులు చేసినా కూడా షుగర్ పెరిగినా ఇన్సులిన్ కంట్రోల్. ఎందుకు? చూడండి, మన ఎన్సెస్ట్రల్ వెళ్తే అప్పుడు రెగ్యులర్గా వీళ్ళకి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, కాఫీ, టీలు, ఫ్రిడ్జ్లో సామాన్లు, జొమాటోలు ఏమి లే. వాళ్ళకి ఏంది, ఒక రోజు తిండి దొరికితే 2 రోజులు దొరకదు, అవునా కదా? ఫస్ట్ మన ఎవాల్యుయేషన్ ఎలా జరిగింది? ఒకరోజు మనం వెళ్ళి ఫుడ్ తెచ్చుకున్నాం, మనం అది అయిపోయింది అనుకోండి, మళ్ళీ వెళ్ళాలంటే వాకింగ్ చేయాలి, అందరూ పరుగులు మీద వెళ్ళాలి. దొరికింది, దొరకటం అంటే వీడు ఏదో వేటకి వెళ్తాడు, వీడే వేట అయిపోతాడు కదా. ఏదైనా పులి కనపడింది అనుకో, వీడైపోయాడు, వీడు రాడు రిటర్న్. అలా మన బాడీ ఎవాల్వ్ అయిందనమాట. ఎందుకని? హై షుగర్ వచ్చి మనకు చాలా డేంజరస్ బాడీకి. మన బాడీలో హై షుగర్ ఉందనుకోండి, ఏమవుద్ది, కళ్ళు పోతాయి, కిడ్నీలు పోతాయి. అందుకని దేవుడు ఏం చేశాడు, మీరు ఎంత కుంపు చేసినా షుగర్ కంట్రోల్లో పెట్టాడు. షుగర్ కంట్రోల్ అవడానికి ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఇందాక చూపించాను కదా ఫోటోలో, మనకు నార్మల్గా తిన్న ముందు 3 ఉంటుంది, తిన్నాక 50-40 వెళ్ళొచ్చు, కానీ 2 గంటలకల్లా 30 వచ్చేయాలి. మళ్ళీ పొద్దున ఒక 10 hours ఫాస్టింగ్ ఉన్నారనుకోండి, మళ్ళీ ఒక 5-6 లోపల వచ్చేయాలి. ఇప్పుడు చాలామందికి చూడండి, మీకు అదే చూపించాను కదా నిన్న మొన్న దీనిలో, ఎప్పుడైతే మనకి ఇన్సులిన్ వాపస్ రాదో మనకి ప్రాబ్లం వస్తుందన్నమాట. చూద్దాం కేసులు. మిమ్మల్ని అందరూ టెస్ట్ అంటే ఇప్పుడు ఇన్సులిన్ అనేది కొంచెం కాస్ట్లీ టెస్ట్ అనమాట. అది లేకుండా, ఎందుకంటే మనకు కన్ఫాము ఎలా, మనం చెప్పులు లేకుండా వెళ్ళాము, ముళ్ళల్లో గుచ్చుకుంటుందా గుచ్చుకోదా, దానికి మనం చెక్ చేయాలా? హలో, అంతే డైరెక్ట్ కూర్చుకుంటా కన్ఫామ్. మనందరం మిస్టేక్లు చేస్తున్నాం, ఇది మళ్ళీ చెక్ చేయాల్సిన పనిలే. మీరు అందుకని డబ్బులు వేస్ట్ అని మీ అందరికి వద్దంటున్నాను ఆ టెస్ట్. ఎక్కడుంది ఆ టెస్ట్? ఇన్సులిన్ రెసిస్టెన్స్ టెస్ట్ వేరే సార్ మళ్ళా? లేదు, ఫాస్టింగ్ ఇన్సులిన్ టెస్ట్ చేస్తే మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. ఇది ఇందాక చూపించింది అయితే స్టార్టింగ్ లోనే ఉంది సార్. అది కాదు ఐఎమ్ జస్ట్ సీయింగ్ సంథింగ్ ఎల్స్. ఎలా ఉన్నారు జనాలు? ఇది చూద్దాం ఈ స్లైడ్. కనపడుతుందా స్లైడ్? ఇది చూడండి అందరికీ ఫాస్టింగ్ ఇన్సులిన్ చూడండి, చూసారా? ఈయనకి బాబు ఇందాక మనం ఆల్రెడీ చూసాం, ఈయనకి హెచ్బిఎవన్సీ ఎంత ఉంది? ఈయనకి 14 ఉంది. ఇది ఎక్కువ, ఎవరికైతే ఇన్సులిన్ ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లం ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ 14.26 ఉండటం వల్ల ఏమైనా ఓవర్ వెయిట్ ఉన్నాడు, బీపీ ఉంది, కొలెస్ట్రాల్ ఉంది, బీభత్సంగా షుగర్ వచ్చేసింది. డి విటమిన్ B12 అది వేరే కాదు, షుగర్ ఎక్కువ, ఫాస్టింగ్ షుగర్ ఎక్కువ ఉంది. ఇది నా KH0. నేను చూడండి, నాకు తెలియదు, అప్పుడు నేను టెస్ట్ చేసుకోవాలా, నాకు తెలియదు నాకేమేమి ప్రాబ్లంలు ఉన్నాయి. నేను చెప్పాను కదా, మొత్తం 8-7 మిస్టేక్లు చేసేవాడు. నేను ఓవర్ వెయిట్ ఉన్నాను, బీపీ ఉంది, 11 ట్యాబ్లెట్లు, తర్వాత ఫ్యాటీ లివర్ ఉంది, డయాబెటిక్ ఉంది. అప్పుడు నాకు తెలియదు ఇది ఇన్సులిన్, డి విటమిన్ కాకరకాయ, అప్పుడు నాకు తెలియదు 2013లో. చూడండి, నేను ప్రవీణ్, ఇందాక మనం చూసాం కేస్ స్టడీ. ఈయనకి ఎంత ఉంది ఇన్సులిన్, ఫాస్టింగ్ ఇన్సులిన్ ఎంత ఉంది? ఈయనకి 10 ఉంది. ఈ పక్కన 13.3 ఉంది, 13.69, 28.8 చూసారా అబ్బాయికి? ఈయనకి ఈ 28.8 కనపడుతుంది అందరికి. ఈయన అంత వెయిట్ ఉన్నాడు. సార్ ఆయనకి మరి HbA1 ఇది 5.7 కమ్ టు దట్, అదే చెప్తా. 28.8 ఉంది. ఈయన వెయిట్ ఎంత ఉన్నారు చూడండి, ఈ పర్సన్ 112. అబ్బా, చూసారా? ఇందాక ఏం చెప్పాను, మనం ఇందాక చార్ట్లో చూశాను కదా, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అప్పుడు ఎవరికి ఏదో వస్తే చెప్పలేం. చూసారా ఇంకేమేమి ఉన్నాయి? చూడండి, ఎవరున్నారు? డాక్టర్ JB. ఈయనకి నార్మల్గానే ఉంది, కానీ షుగర్ చేసిన ఎంత ఉందో. హలో, HbA1c 10.10% ఉంది. దీనికి ఏంటి కథ? ఈయనకి ఆల్రెడీ సగం మటాష్ అయిపోయింది. ఇది చూడండి, వివేక్
36 ఏళ్ళు. ఈయన ఎంత ఉన్నాడు చూడండి, ఎంత ఉంది దీనికి ఇన్సులిన్? 33. వెయిట్ ఎంత ఉన్నాడు? 106. చూసారా, ఎవరెవరికైతే ఇన్సులిన్ ఎక్కువ ఉంటుందో, ఇందాక మనం చూసాం కదా కేస్ స్టడీస్, మనం ఇంప్రూవ్ అయిన వాళ్ళని. సార్ ప్రవళిక థర్డ్ వన్ది ఈ ఫాస్టింగ్ గ్లూకోజ్ కరెక్ట్ గానే ఉంది, ఇన్సులిన్ తేడా ఉంది. ఏం చెప్పాను మీకు ఇందాక, మన షుగర్ లెవెల్స్ చాలా నాళ్ళు కంట్రోల్లోనే ఉంటాయి. అర్థమైందా? చూసారా, వీళ్ళందరికీ కూడా ఫాస్టింగ్ షుగర్ చూడండి 91 ఉంది, కానీ ఈయన డయాబెటిక్ 6.5%. నాదే. తర్వాత ఈయన షుగర్ చూడండి 96 ఉంది, కానీ ఈయన ప్రీ డయాబెటిక్. అందుకనే ఫాస్టింగ్ షుగర్ ఇస్ అ కంట్రోల్డ్ పారామీటర్. ఏం చెప్పాను ఇందాక, లోపల ఏసీ బయట ఎండ, అట్లా అనమాట. ఇందాక మనం మళ్ళీ ఒక స్లైడ్ చూసాం కదా. ఇప్పుడు సార్ ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ కంట్రోల్ ఉంది కదా మీకు. సార్ మీకు షుగర్ ఉందని ఎట్లా ఫైండ్ అవుట్ అయింది మరి? మేడం అదే వినండి, ఫాస్టింగ్ షుగర్ నాకు ఆల్రెడీ 10 ఏళ్ళ నుండి షుగర్ ఉంది. ఆ ట్యాబ్లెట్లు వేసుకునేవాడిని అంతకుముందు, అందుకని కంట్రోల్లో ఉంది. అప్పుడు 2023 11 ట్యాబ్లెట్ల మీద ఉన్నాను చెప్పాను కదా. ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకున్నాను ఇక్కడ? KS0. 11 టాబ్లెట్. అంతకుముందు ఇది వేరే కథ, ఇది వేరే. ఇది వేరేది ఇంతకు ఇది చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమైంది, ఇందాక చూసాం కదా ప్రవీణ్ అని ఆయన చూసాం కదా ఇందాక. ఇక్కడ స్టడీ చేద్దాం. చూడండి ఎంత ఉంది దీనికి, ఇంతకుముందు ఇన్సులిన్ ఎంత ఉంది? 10 ఉంది. 10 నుండి ఎంతకు వచ్చాడు? 3.65 రావడం వల్ల ఏమేమి బెనిఫిట్ అయ్యాడు? వెయిట్ తగ్గాడు, అన్ని ప్రాబ్లం ఇంప్రూవ్ అవ్వడానికి కారణం ఇది. ఈయన చూడండి, ఈయనకి ఎంత ఉంది? 13.38 ఉంది. 2 నెలల్లో ఆయన 5.71 వచ్చింది. దానివల్ల ఏం తగ్గాడు? వెయిట్ తగ్గాడా లేదా? షుగర్ కంట్రోల్ వచ్చింది. ఈయన చూడండి చంద్ర, ఈయనకి ఎంత ఉంది ఇన్సులిన్? ఫాస్టింగ్ ఇన్సులిన్ 13.69, కొంచెం తగ్గింది. చూసారా, కొంచెం తగ్గితేనే ఇంత బెనిఫిట్. అర్థమైందా? హలో, మనకి ఏమంత చూడండి. ఇంక ఇది ఇంపార్టెంట్. బాల ఇది చూడండి, ఈయనకి ఎంత ఉంది? 28.8 ఉంది. ఓకే, జనవరిలో. ఒక 7 నెలలకి ఎంత తగ్గాడు? 16.7. ఇంకా నార్మల్ రాలా. దానివల్ల ఎంత ఇంప్రూవ్ అయ్యాడు చూసారా? చూడండి, మనకేమవుతుంది, మన దినచర్యలో పవర్ ఏంటి? మన దినచర్యలో ఏం చేస్తున్నాం? మన దినచర్యలో మన గట్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకుంటున్నాం, మన ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇంప్రూవ్ చేసుకుంటున్నాం. తర్వాత ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన బాడీ ఫ్రీ అయిపోతుంది, చక్కగా నిద్రపోతున్నాం, స్ట్రెస్ లేకుండా ఉంటాం. వీటన్నిటి వల్ల ఓవరాల్ ఇంప్రూవ్మెంట్ అవుతా ఉన్నాం మనం. అది లాజిక్. సో సారీ సార్, బట్ ఈ 10 మెయింటైన్ చేయడం వల్ల అంత డిఫరెన్స్ వచ్చిందా? వితౌట్ అంటే ప్రిస్క్రిప్షన్ లేకుండా? చూడండి ఏం చేస్తాం. ఇప్పుడు సింపుల్ మీకు చెప్పాను కదా, మీరు సాంబార్ చేశారు, పక్కామ సాంబార్ చేసింది. ఆమె కూడా అన్ని ఆల్మోస్ట్ అయ్యే ఐటెంలు వాడింది. అదే పప్పు, అదే టమాటా, అదే చింతపండు, అన్ని ఉప్పు గిప్పు అయ్యే వేసింది ఆమె. కానీ ఒక ఆమె చేసింది బాగా టేస్ట్గా ఉంది, ఒక ఆమె చేసింది బాగా రాదు. కారణం ఏంటి? ఈ సబ్జెక్ట్ మాట్లాడుకున్నాం చాలాసార్లు. అంటే ఆల్మోస్ట్ వర్డ్ నేను చూడండి, ఆల్మోస్ట్ అంటున్నా, డిటో చెప్పట్లేదు, సేమ్ టు సేమ్ కాదు, ఆల్మోస్ట్ సేమ్ పప్పులు వేసింది, అన్నీ వేసింది. ఏమున్నాయి దాంట్లో మనం ఆడుకుంటే 7 మిస్టేక్లు చేస్తాం అందరం. ఏంటి? నెంబర్ 1, అన్ని ఏమేమి ఐటెంలు వేయాలో ఏదో ఒక ఐటెం మర్చిపోయాం, లేదా ఏదో ఒక ఐటెం తక్కువ ఎక్కువ వేసాం. మనకి ఏంటి ప్రొసీజర్ తెలియదు. వెనకది ఐటెం ముందు ఐటెం వెనక వేసాం. ఏది ముందు వేయాలి తెలియదు, ఏది వెనక వేయాలి తెలియదు. కొంచెం ఆపోజిట్ మిస్టేక్. అది వేసాం అనుకున్నాం, తర్వాత లాస్ట్లో వేసాం. డిఫరెన్స్ వస్తారు అదే టేస్ట్. హలో, ఇంకా నెక్స్ట్ ఏంటి? 4th ఏంటి? మనకి ఎక్స్పీరియన్స్ చేయటం. ఇవాళ నేర్చుకున్నారు, చేశారు, రాదు. మనసు పెట్టి చేయలేదు, లేదా ఏదో ఒక ఐటెంలో క్వాలిటీ బాగాలేదు, ఏదో ముక్కు వాసన వస్తుంది అనుకోండి ఒక ఐటెం, ఏదో బై మిస్టేక్ ఏమవుతుంది? టేస్ట్ పోయితే పోదా. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? మన అప్రోచ్ ఏంటి? బేసిక్ అప్రోచ్. ఇప్పుడు చూడండి, ఎవరైనా కూడా అద్భుతంగా కాఫీ ఎప్పుడు చేయగలరు? వాడు కరెక్ట్ మిల్క్ పెట్టి, కరెక్ట్ క్వాంటిటీ ఆఫ్ ఎక్కువ తక్కువ కాకుండా కాఫీ పౌడర్ వేసి, మంచిగా ఎక్కువ తక్కువ షుగర్ వేస్తే టేస్ట్ వస్తుంది. ఏ ఒక్క మిస్టేక్ చేసినా ఇంతే సంగతిలో కదా. మనందరం ఇక్కడే మిస్టేక్. మనం ఏదో డైట్, ఏదో సూపర్ డైట్ ఏదో ఉంటుంది, రావు గారు చెప్తారు డైట్, డైట్ ఫాలో అవుదాం అనుకుంటారు. డైట్ ఆల్సో ఇస్ వన్ ఇంగ్రీడియంట్, నో ప్రాబ్లం. డైట్ మనందరం మాట్లాడుకున్నాం కదా, బెస్ట్ డైట్ లేదు చూసావా లేదా? మనం ఒకసారి క్విక్గా చూద్దాం ఏం డైట్. మనందరం కూడా డైట్ వెనక పడుతుంటాం. డైట్ ఇంపార్టెంటే, కానీ దానికన్నా కూడా మన దినచర్య అనేది చాలా ఇంపార్టెంట్.
ఆల్రెడీ మనం డైట్ గురించి అన్ని స్క్రీన్ షాట్ తీసుకుంటా ఉండండి. సార్ చెప్పండి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటే షుగర్ ఉన్నట్ట, అలా ఏమి ఉండదా సార్? చూడండి, ఒక్కొక్క అంటే 99% పీపుల్కి నా దగ్గర ఒక 700 బ్లడ్ రిపోర్ట్లు ఉన్నాయండి. 90%కి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది. అంటే ఫాస్టింగ్ ఇన్సులిన్ మోర్ దాన్ 7-8 ఉంది. అర్థమైందా? వన్ రీజన్ అనమాట, మెయిన్ రీజన్. ఓకే, అది అది ఇన్సులిన్ రెసిస్ట్ ఉన్న వాళ్ళకి ఒకడికి డయాబెటిక్ రావచ్చు, ఒకటి ఓవర్ వెయిట్ ఉండొచ్చు, ఒకటికి థైరాయిడ్ ఉండొచ్చు, ఒకటి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండొచ్చు, ఒకటి ఫ్యాటీ లివర్ ఉండొచ్చు, చెప్పలేం. మీకు ఒక ఎగ్జాంపుల్ సింపుల్, మీరు ఒక గాజు గ్లాస్ ఉందనుకోండి, మీ చేతితో జారిపోయింది, జస్ట్ కూర్చుంది, తర్వాత అన్ని ముక్కలేరు పక్కన పెట్టండి, మళ్ళీ ఇంకొంచెం గ్లాస్ తీసుకుని అలానే జారేయండి. సేమ్ ముక్కలు వస్తాయా? సేమ్ నెంబర్లు వస్తాయా? సేమ్ సైజ్ పీసులు వస్తాయా? ఎందుకని రావు? కారణం ఏంటంటే మన హ్యూమన్ బాడీలో సో మెనీ వేరియేషన్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ ద్వారా మీరు అర్థం చేసుకోండి. మాకు నెంబర్ లాక్ ఉందనుకోండి, సింగిల్ నెంబర్ డిజిట్ నెంబర్ లాక్, మనం 10 అటెంప్ట్స్లో ఓపెన్ చేయొచ్చు. 0 పెట్టాం ఓపెన్ అవ్వదు, 1 పెట్టాం 10. సపోజ్ మీకు ఒక నెంబర్ లాక్ 1000 నెంబర్తో ఉంది, 1000 నెంబర్లు. మీకు నెంబర్లు తెలిసినా కూడా మనం కొంచెం అలైన్మెంట్ తగ్గినా ఓపెన్ అవ్వదు. మన హ్యూమన్ బాడీ కూడా అంతే అనమాట. మీరు చేయాల్సింది చేయండి, మిస్టేక్లు ఆపేసి దినచర్య 100% ఫాలో అవ్వండి, ఆటోమేటిక్గా విల్ బికమ్. మనం నిన్న క్లాస్లో విన్నారు కదా, ఒక మేడము ఎన్ని రోజులు ఒక 10 డేస్లో 5 kg తగ్గిందని చూసారా లేదా? నిన్న క్లాస్లో ఉన్నారా మేడం? జాయిన్ అవుతారు. అంటే అట్లా అందరూ అవుతారు అనుకోమాకండి. అయింది మేము అదే చెప్పాను కదా. చూడండి, ఫుడ్లో ఏం తినాలి? మల్టీగ్రేడ్ చపాతీ పెట్టుకోండి, కూరలు మీ ఇష్టం వచ్చింది పెట్టుకోండి. ఇప్పుడు నేను స్పెసిఫిక్ ఇది తినండి అది తినండి అంటే మీకు కష్టం. ఇది ఈజీయా? మీ పలానా ఫుడ్ చెప్తే ఈజీయా? ఏది కాదు ఈజీ చెప్పండి. మీరు ఇంట్లో ఆడతా పాడతా వండుకొని చేసుకునేది ఈజీయా, లేకపోతే నేను పర్టికులర్ మీరు ఒక క్యాప్సికమ్ కొనుక్కోండి రెడ్ కలర్ ఒకటి, తర్వాత ఇట్లా చెప్పామనుకోండి యూజ్ లేదు మీకు. మల్టీగ్రేడ్ మరి టిఫిన్స్ తినాలా వద్దా సార్? అంటే ఇడ్లీ దోశ ఇడ్లీ దోశ అనేది వినండి, ఇడ్లీ దోశ అనేది బాగా హై కార్బ్. మీ బ్లడ్ రిపోర్ట్ పెట్టారా? నేను బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాను సార్. వినండి. ఇప్పుడు అన్ని ఒక్క నిమిషం, ఇది డిస్కస్ చేద్దాం. చూస్తారా, ఇది ఫస్ట్ మీల్ తినండి, ఇది రెండో మీల్ ఏంటి? అన్కుక్ మీల్ తినండి, మంచి న్యూట్రిషియస్ ఫుడ్. జ్యూస్ తాగండి, ఎవరికైతే డయాబెటిక్ ఉంది ఈ ఫుడ్ తినండి. ఇది ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి అందరూ. ఎవరైతే ఈ 2 సార్లు ఇది తిన్నారనుకోండి మంచిది, హ్యాపీ. 2 సార్లు ఇది తిన్నా హ్యాపీ, 2 సార్లు ఇది తిన్నా హ్యాపీ. మీరు చెక్ చేసుకోండి. చూడండి, ఇడ్లీ దోశలు తినొచ్చా, కాఫీలు తాగొచ్చా? ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేసి మీరు ఇడ్లీ దోశలు తింటే ఇన్నాళ్ళు ఉన్నారు, మీరు చెక్ చేసుకోండి ఏమేమి ప్రాబ్లంలు ఉన్నాయి. హై ఇప్పుడు ఏమైంది, ఒక ఇడ్లీ దోశే కాదు, ఇడ్లీ దోశలో ఎక్కువ షుగర్ ఉంటుందన్నమాట. అది ఇన్నాళ్ళు తినడం వల్ల ఏమవుతుంది, మీకు చెప్పాను కదా, నెంబర్ ఆఫ్ టైమ్స్ షుగర్ ఎంత హైట్ వెళ్తుంది అనేది. ఇప్పుడు ప్రస్తుతం మీరు హెల్దీగా ఉన్నారంటే మీరు చేసేదంతా ఓకే. హెల్దీగా ఉన్నారా లేదా? హెల్దీగా ఉన్నారంటే అందరూ ఏమనుకుంటారు, నాకేం ప్రాబ్లం లేదనుకుంటారు. బ్లడ్ టెస్ట్ చేసుకోవడానికి చెప్పండి, 100% హెల్త్ స్కోర్. సార్ ఇంకొకటి, మల్టీగ్రెయిన్స్ అవి ఒకప్పుడు అనేవాళ్ళు సార్, అన్ని కలిపి తింటే బాడీకి ఏది ఎలా తీసుకోవాలో తెలియదు అని, కానీ ఇప్పుడు అందరు మళ్ళీ మల్టీగ్రెయిన్స్ చెప్తున్నారు. అవన్నీ పక్కన పెట్టండి, ఎవడేం చెప్పాడని కాదు, నేను చెప్పేది కూడా వినొద్దు. ఇప్పుడు మీరందరూ కూడా మీ మీద మీరు ఎక్స్పెరిమెంట్ చేసుకోండి, అర్థమైందా? మీరు మల్టీగ్రేడ్ చపాతీ తిన్నారు, మీకు కంఫర్టబుల్గా ఉందా లేదా? ఒక 3 months తర్వాత చెక్ చేసుకోండి. ఒక లాస్ట్ టైం నేను చూసాను, నా వెయిట్ 65 ఉంది, తర్వాత నా ఇష్యూ 3 months తర్వాత చూడండి. ఇప్పుడు మిల్లెట్స్ ఈజ్ గుడ్, కాకపోతే షుగర్ ఉంటే ట్రై చేయొద్దు, అది ఎక్కువ తింటే మంచిది కాదు. ఎనీ క్వశ్చన్స్? థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ థింక్ ఈ మంత్ ఇది నా లాస్ట్ క్లాస్ అయి ఉంటుంది, మేబీ, ఐ డోంట్ నో. లాస్ట్ వన్ సార్, ఇప్పుడు ఇడ్లీ దోశ తినడం వల్ల షుగర్ హైక్ అవుతుంది అంటున్నారు కదా, అంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల హైక్ అవుతుందా? దాని ఇంటెన్షన్ నాకు అర్థం అవ్వలేదు. అదే అవును, మనకి బాడీలో షుగర్ అంటే ఓన్లీ స్వీట్ ఐటమ్ తిన్నప్పుడు అది ట్రిగర్ అవుతుంది. వెరీ గుడ్, మంచి పాయింట్ అడిగారు. వినండి, కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి? రైసు ఇవన్నీ కూడా కార్బోహైడ్రేట్స్ కింద వస్తాయి. షుగర్ ఒక్కటి షుగర్ పెరగటం కాదు.
మనం వైట్ రైస్ తిన్నా, తర్వాత ఈవెన్ మిల్లెట్స్ వల్ల కూడా షుగర్ పెరుగుతుంది. కాకపోతే మీరు అది టాలరేట్ చేయగలరా లేదా అనేది ఇంపార్టెంట్ అనమాట. ఓకే, టెస్ట్లు చేయించుకోండి. దినచర్య రాసుకొని పెట్టుకోండి. దినచర్య ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఒకసారి ఎవరికన్నా? జ్యోతి గారు మనం బాగా చేశారు, చెప్పండి జ్యోతి గారు. 10 సార్ మళ్ళీ ఒకసారి స్టెప్ 1 స్టెప్ 2 ఇది అదే జ్యోతి గారు దినచర్యవి చెప్తారండి. ఫోటో పెట్టండి. ఫోటో అడుగుతున్నారు కదా సార్ ఫోటో తను. పెడతాను, లేకపోతే గ్రూప్ లో పెడతానండి. ఓకే 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 సార్. జ్యోతి గారు చెప్తారు, రాసుకోండి. చెప్పండి జ్యోతి గారు, 10 పాయింట్ చెప్పండి. ఎందుకంటే మార్నింగ్ జ్యోతి గారు మీరు సార్. మీరు ఎన్ని రోజులుగా ఫాలో అయ్యారు, మీకేం బెనిఫిట్ కలిగింది చెప్పండి. అది చెప్పి తర్వాత చెప్పండి ప్రొసీజర్. నేను లాస్ట్ మంత్ ఆదిత్య మ్యామ్ క్లాస్ లో జాయిన్ అయ్యాను. గంగేశ్వర సార్ ఆ క్లాసుల్లో మాతో క్లాసులు అటెండ్ చేశారు. దాంట్లో ఫస్ట్ మేము నేర్చుకున్నది దినచర్య ఫాలో అయితే అన్ని తగ్గిపోతాయి అని చెప్పారని చెప్పి నేను కావాలని అదే చేశాను. ఫస్ట్ అయితే నా దగ్గర 5 చేసేదాన్ని. తర్వాత మెల్లంగా 7, 8 ఇప్పుడు 10కి 10 చేయగలుగుతున్నాము. కష్టమేం అనిపించలేదు. వెయిట్ అయితే 5 kgs తగ్గాం మేము లాస్ట్ మంత్ అంతా. ఎన్నాళ్ళలో తగ్గారు? 1 మంత్ సార్. 1 మంత్. ఎలా అనిపిస్తుంది మీ బాడీలో? వెయిట్ తగ్గడం వేరు, నీరసంగా కనపడడం వేరు. అది అసలు అదే సార్. నేను అసలు ఏ పని చేయడానికి ఇష్టంగా ఉండేది కాదు. చాలా డల్ గా ఉండేదాన్ని. అసలు ఎప్పుడు పడుకోవాలనిపించేది. కానీ అంత హెల్దీగా మాత్రం ఉండేదాన్ని కాదు. ఇప్పుడైతే చాలా యాక్టివ్ గా ఉన్నాం. అసలు మెయిన్ బ్లడ్ అన్ని టెస్ట్ చేసుకోలేదు కదా జ్యోతి గారు? మీరు టెస్ట్లు ఇవాళ ఇచ్చొచ్చాము సార్. ఇచ్చొచ్చాము. ఈవినింగ్ వస్తాయండి. వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే, చెప్పండి. చూసారా జ్యోతి గారు ఏంటి, గత 1 మంత్లో ఫాలో అయ్యి వెయిట్ తగ్గారు. తను కంఫర్టబుల్గా ఉంది, ఎనర్జెటిక్గా ఫీల్ అవుతుంది. ఆ దినచర్య చెప్పండి మీరు అందరు. నేను కూడా చెప్పండి, నెక్స్ట్ టైం జ్యోతి గారు అయితే క్లాసులు తీసేది మీ అందరికి. బాబాయ్ వద్దు సార్. అందరు తీయాలండి. మీరు అందులో మీరు నేర్పాలి పిల్లలకి. అదే సార్. మార్నింగ్ లేచిన వెంటనే 1 లీటర్ వాటర్ తాగాలి. తాగిన వెంటనే ఫస్ట్ బౌల్ మూమెంట్ కి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాతన అది రెండో ఎక్సర్సైజ్ పాయింట్ చెప్పండి. ఒకటి నీళ్లు తాగటం, తర్వాత రెండోది టాయిలెట్ వెళ్తాం. రెండో పాయింట్ నీళ్లు తాగాక మన మనసు పొట్ట మీద పెట్టుకోవాలి. అటు ఇటు వేరే పనిలో అవ్వకూడదు. అది కూడా చెప్పు. 2 అయిపోయినాయి, 2 పాయింట్లు. మూడోది ఏంటి? ఎక్సర్సైజ్ చేయాలి లేదా వాకింగ్ చేసుకోవాలి 1 అవర్ కంపల్సరీ. కుదరపోతే ఇంట్లో పనులు ఉంటాయి కదా, ఇంట్లో పనులు చేసుకోవచ్చు. లేడీస్ అయితే ఇంట్లో పనులు చేసుకోవచ్చు ఆ 1 అవర్. తర్వాత మళ్ళా 1 లీటర్ వాటర్ తాగి ఎంత గ్యాప్ ఇవ్వాలి? ఫస్ట్ నీళ్లు తాగడానికి, రెండో దానికి 1 అవర్ సార్. 1 అవర్, 1.5 2 అవర్స్ కూడా ఇచ్చుకోవచ్చు. సపోజ్ మీరు ఫ్యామిలీ అనుకోండి, మీ వారు ఆఫీస్కి 8ంటికి వెళ్తారు. పొద్దున్నే లేచి నీళ్ళు తాగి టాయిలెట్ వెళ్ళిపోయారు. ఇంట్లో 8 దాకా పనులు చేసుకోండి. 8 o'clock మళ్ళీ ఒక 5 నిమిషాలు కూర్చొని రెస్ట్ తీసుకొని మళ్ళీ నీళ్ళు తాగండి. తాగేటప్పుడు కొంచెం వామ్ వాటర్ తాగండి. వేసుకునేటప్పుడు దాంట్లో కొంచెం హిమాలయన్ సాల్ట్ వేసుకోండి. గుడ్. మళ్ళీ సెకండ్ బౌల్ మూమెంట్ కి వెళ్ళాలి. మళ్ళీ రెండోసారి టాయిలెట్. మనకి జనరల్గానే రోజులు ఎప్పుడు మధ్యాహ్నం సాయంత్రం అవుతుంది టాయిలెట్, లేదా 2 రోజులకు ఒకసారి వెళ్ళే బ్యాచ్ చాలా మంది ఉన్నారు. అలాంటిది 2 సార్లు కనుక మీరు పొద్దునే మలవిసర్జనకి వెళ్ళగలిగితే నిజంగా నమ్మరు మీరు. మీ బాడీ గాల్లో తేలినట్టు అనిపిస్తుంది. అవునా జ్యోతి? ఎస్ సార్. వెళ్ళిన చాలా హ్యాపీగా ఉంటుంది సార్. వెరీ గుడ్. ఓకే, 5 పాయింట్లు అయిపోయినాయి. అందరు రాసుకున్నారు 5 పాయింట్లు. ఓకే, నెక్స్ట్. ఎప్పుడైతే మనకు బాగా ఆకలేస్తుందో అప్పుడే మనం ఫస్ట్ మీల్ తీసుకోవాలి. ఏ టైం బెటరు, బెస్ట్ ఏంటి? నేను 11:30, ఒక్కొక్కసారి 12 అవుతుంది సార్. అంటే మీరేం ఆఫీస్కి వెళ్తలేదు కనుక మీరు పండగ చేసుకుంటారు. ఇప్పుడు ఆఫీస్ వెళ్ళే వాళ్ళ సంగతి ఏంటి పాపం, వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళారు, పొద్దున ఆకలి లేదు. ఒక ఆఫీస్కి వెళ్ళారు, ఆఫీస్కి 11 గంటలకు ఆకలి వేస్తుంది. కానీ వాళ్ళు టీచర్ అనుకోండి, క్లాస్లో ఆపేస్తే అంటే కూర్చోకూడదు. ఏం చేయాలి? వాటర్ తీసుకోవచ్చు సార్. వాటర్ తీసుకోవచ్చు, లేదా మజ్జిగ తాగొచ్చు. ఏమవుతుందంటే మజ్జిగ తాగితే ఏమిటంటే మనకు ఆకలి కొంచెం ఆగుద్ది అనమాట. అంత బాగా అంటే 4-5 రోజులు మనం ప్రాక్టీస్ చేయాలా. ఇప్పుడు ఒకరోజు 11 గంటలకి, ఒకరోజు 12 గంటలకి, ఒకరోజు 9ంటికి అట్లా కాదు. మీరు మీ కన్వీనియంట్, మీ యొక్క జాబ్ పరంగా మీరు ప్లాన్ చేసుకోండి. అది ఇప్పుడు జ్యోతి గారు ఇంట్లోనే ఉంటారు కనుక ఒక 11:30కి హ్యాపీగా తినేస్తుంది. వెరీ గుడ్. ఇప్పుడు ఏ ఫుడ్ తినాలి, ఎంత తినాలి? నేను ఆదిత్య మ్యామ్ చెప్పినట్టుగా బ్యాలెన్స్ డైట్ అయితే ఫాలో అవుతున్నాను సార్. ఫైబర్ ఉండేటట్టుగాను, ఫ్యాట్ ఉండేటట్టు, ప్రోటీన్ ఉండేటట్టు, కార్బోహైడ్రేట్స్ తక్కువ, కంపల్సరీ కార్డ్ 1 కప్పు, 1 కప్ కర్రీ పెట్టుకుంటున్నాను. వెరీ గుడ్. మీరు ఫుడ్ గ్రూప్ లో పెడితే మేము సజెస్ట్ చేస్తుంటాం. ఓకే, రైస్ తగ్గించుకోండి, ఇచ్చేయండి, కూరలు పెట్టుకోండి, దీంట్లో అసలు ప్రోటీన్ లేదు, ఎగ్స్ తినే వాళ్ళు ఎగ్లు పెట్టుకోండి అని చెప్తుంటాం అనమాట. వెరీ గుడ్. నెక్స్ట్. కూడా పెట్టాను సార్ నేను. అదే తెలుస్తుందనే పెట్టాను కొంత. వెరీ గుడ్. నీళ్లు తాగే పద్ధతి ఏంటి? మిస్టేక్ మనం ఏం చేస్తాం? తినే ముందు మనం కంపల్సరీ 20 నిమిషాల ముందే వాటర్ తాగాలి తప్ప 20 నిమిషాలు ఎక్కువ ఉండేటట్టుగా చూసుకోకూడదు. అంటే ఒకవేళ, అంటే నీళ్ళు తాగమంటలేదు, ఒకవేళ నీళ్లు తాగితే బై ఛాన్స్
ఒక 20 నిమిషాలు అది తినొద్దు. అది పాయింట్. ఎందుకంటే నీళ్లు పొట్టలో ఉన్నప్పుడు మనం దాంట్లో ఫుడ్ వేయకూడదు. అది పాయింట్ అనమాట అక్కడ. తర్వాత తినేటప్పుడు తాగకూడదు. తిన్నాక ఒక మినిమం 2 గంటలు ఆగాలి. 2 గొంతు గంటలు పట్టుకుంటే ఆగాలి. ఏం చేయాలి? ఒక గుక్కలో 2 కొంచెం ముక్కలు 2 తాగొచ్చు. స్టెప్స్ అలా వేసుకోవచ్చు. మనందరికి అలవాటు ఏంటి చెప్పండి? గ్లాస్ ఆడ పెట్టుకుంటాం. ముందు ఫుల్ లాగేచ్చేసేవాడు గ్లాస్. అలవాటు లేక ఐడియా లేకండి మనకు అంతకుముందు. వెరీ గుడ్. నెక్స్ట్. కానీ సార్ ఫైబర్ ఏమైనా ఫుడ్ తీసుకుంటున్నప్పుడు అసలు ఇంకా వాటర్ అవసరం పడట్లేదు సార్. కీరా, క్యారెట్. జనరల్గా మనకి యాక్చువల్గా 2 సార్లుగా మనం 1 లీటర్ తాగడం వల్ల మన బాడీలో హైడ్రేషన్ మంచిగా ఉంటుంది. అంతకుముందు ఎందుకు తాగేవాళ్ళం? మనకు ఆ పొద్దున్న తాగేవాళ్ళం కాదు. అన్నం తింటా మన అడవుడు తింటా తాగేసేవాళ్ళం అనమాట. చూడండి, నేచర్లో ఏ జంతువు కూడా ఫుడ్ నీళ్లు పక్కన పెట్టుకొని తినవు, మనం తప్పించి. నెక్స్ట్. మళ్ళా మనం సెకండ్ మీల్ తినే లోపలనే 2 లీటర్స్ వాటర్స్ గంటకు ఒక గ్లాస్ చొప్పున తాగొచ్చు సార్. అంటే తిన్నటువంటి 2 గంటల నుండి మళ్ళీ ఒక నెక్స్ట్ టైం ఒక హాఫ్ అన్ అవర్ లోపు అప్పుడో గ్లాస్ చొప్పున 2 లీటర్ల నీళ్లు తాగాల. వెరీ గుడ్. మాక్సిమం 6-8 అవర్స్ గ్యాప్ ఉంచుకుని సెకండ్ మీల్ తింటే బెస్ట్. సెకండ్ మీల్ 7-9 లోపల కంప్లీట్ చేసుకుంటాం. అది కూడా ఆ టైం వదిలేసే జ్యోతి. మళ్ళీ ఆకలేసినప్పుడు మళ్ళీ బాగా మీరు 11:30 తిన్నారు, జనరల్గా 5ంటికి 6ంటికి 7ంటికి 8ంటికి ఆకలేస్తుంది. లేదు మీ ఆయన కోసం వెయిట్ చేస్తున్నాం, 8:30కి తినండి, నో ప్రాబ్లం. మళ్ళీ అక్కడ కూడా ఆకలేస్తుంది, వెయిట్ చేయాలనుకున్నారు, ఒక గ్లాస్ నీళ్ళు తాగి వెయిట్ చేయండి. మీ ఆయన వచ్చాక ఇద్దరు కలిసి తినండి హ్యాపీ. అప్పుడేం తినాలి? ఏ ఫుడ్ తినాలి? అది మన ఇష్టం. రా వెజిటేబుల్స్, ఫ్రూట్స్ తీసుకుంటున్నాను సార్. ఒక్కొక్కసారి అదన్నీ పిహెచ్డి. జ్యోతి పిహెచ్డికి వెళ్ళిపోయింది 1 మంత్ అవటం వల్ల. మీరు చక్కగా ఇంట్లో వండింది హ్యాపీగా 2 సార్లు తినండి. ఇందాక మనం చూపించాం కదా ఫోటోలో, మీ ఇష్టం. తర్వాత 8 పాయింట్లు అయిపోయినాయి. ఇప్పుడు 9 ఏంటి? స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకోవాలి సార్. స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటే అన్నం తిన్న తర్వాత సెకండ్ మీల్ తర్వాత కూర్చోవడం కదా స్ట్రెస్ మేనేజ్ చేసుకోవడం. రోజంతట్లో మనం చూసుకోవాలి ఎట్లా స్ట్రెస్ అవుతున్నాం, ఏంటి, దాని నుండి ఎలా బయటపడాలో తెలుసుకోవాలి. వెరీ గుడ్. 9.10. స్లీప్ 8 అవర్స్ ఉండేటట్టు చూసుకోవాలి. 10 to 6 టైం కంపల్సరీ నిద్రపోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వాళ్ళ ఆయన 11 గంటలకు వస్తున్నాడు, అప్పుడు తలుపు కొడతాడు, అప్పుడు దోశలు చేసేయాలి. ఏం చేయాలి అలాంటి మొగుడికి? చెప్పాలి ఆయనకి. ఆయన తాళం ఇచ్చి మీరు దోశలు చేసి రెడీ పెట్టి ఆయన వచ్చి తాళం తీసుకొని తిని పడుకోవాలి. అంతేగాని ఆయన వచ్చి మిమ్మల్ని లేపి మీ చేత చేపిస్తున్నాడంటే నాట్ కరెక్ట్. చెప్పండి, ఆయన నంబర్ నాకు ఏంటి, నేను మాట్లాడతా అలాంటి వాళ్ళ బ్యాచ్కి. ఓకే, ఈజీగా కష్టమైంది జ్యోతి ఫాలో అవటం? ఈజీగానే ఉంది సార్, కష్టంగా అసలు ఏం లేదు సార్. ఫుడ్ కంట్రోల్ లేదు, అన్ని బాగున్నాయి సార్. చూడండి, ఇప్పుడు చాలాసార్లు ఇప్పుడు మనందరం కూడా మీకు ఇంకా వెయిట్ తగ్గాలనుకోండి, మీకు మీల్స్ ఏదో మధ్యాహ్నం ఒక జ్యూసు, తర్వాత ఏదో 2 క్యారెట్లు, ఒక కీర దోసకాయ ఇచ్చామనుకోండి, అద్భుతంగా తగ్గుతారు. నెలలోనే 5 కిలోలు తగ్గుతారు. కానీ అది ప్రొసీజర్ కాదు. మనం తింటూ సంతృప్తిగా తింటూ హ్యాపీగా ఉంటూ మనం ఓవరాల్గా చేయొచ్చు అనమాట. 3 ఏళ్ళు 4 ఏళ్ళు నేను లాస్ట్ 11 years చేయగలుగుతున్నాను. మధ్యలో ఎవరైనా వచ్చి జ్యోతి నీకు ఏమైనా పెట్టారనుకో, ఏం చేస్తావు? ఎవరైనా చాక్లెట్ పెడితే ఏం చేస్తావు? మీల్తో పాటే తింటాను సార్. ఇది ఇచ్చారండి, మనం మౌన పడి తినొద్దు. పెట్టుకొని భోజనంతో పాటు ఒక ఆయన లేట్గా వచ్చాడు, 11 గంటలు తిన్నాక వచ్చాడు, తిని ఇమీడియట్ తిన్నాక వస్తే తినొచ్చు. తిని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చాడు, అప్పుడు వేసుకోమాకండి. ఎందుకని ఎప్పుడు తినకూడదు? మన పొట్టలో ఆల్రెడీ సగం డైజెస్ట్ అయి ఉంటుంది. ఆ లోపల సగం డైజెస్ట్ దాన్ని ఇంకోటి వేసాం. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఫ్యామిలీ 4 ఉన్నారు, మీరు అందరికీ అన్నం వండుకుంటున్నారు. ఈ లోపు 2 గెస్ట్లు వచ్చారు. మీరు ఏం చేస్తారు? అది మూత ఓపెన్ చేసి మళ్ళీ రైస్ వేస్తారు? వేయరు కదా. అది అయిపోయాక మళ్ళీ పెట్టుకుంటారు. మన బాడీలో కూడా అంతే. ఒకసారి తిన్నాం, ఒక లోడ్ వేసాం, వదిలేండి, దాని జోలికి వెళ్ళొద్దు. మనం ఏం చేసేవాళ్ళం ఎన్నాళ్ళు బై మిస్టేక్ మధ్యలో ఏదైనా చేస్తూ ఉండేవాళ్ళం. అది చేయొద్దు. అది చేయటం వల్ల ఇందాక చూసాం కదా, ఆల్రెడీ ఏమైంది, మన షుగరు తిన్నారు 1 hour అయింది, షుగర్ పెరిగిపోయింది, ఇన్సులిన్ పెరిగింది, మళ్ళీ అప్పుడు వేశారు, మళ్ళీ ఏమవుద్ది, ఇన్సులిన్ అక్కడ ఇంకా జంప్ అవుద్ది. అలానే ఇన్సులిన్ అలా కొన్నాళ్ళకి, 1 రోజు 2 రోజులు కాదు, 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయిన తర్వాత ఈ బ్యాండ్ పడిపోయింది. చూసారా, ఒక ఆయన 110 కిలోలు 120 కిలోలు ఎలా అయ్యారు? ఆయన వీడియో పెడతారు, వినండి. ఆ డాక్టర్ గారిది వీడియో వినండి మీరు అందరూ. ఎందుకంటే మీకు ఒక క్లారిటీ వస్తే మంచిగా చేయగలరు. లేదనుకోండి, ఏదో కళ్ళుకి గంతలు కట్టి ఇది తినండి, అది తినండి, ఇది చేయండి, అది చేయండి అన్నారు అనుకోండి, ఆ తర్వాత మర్చిపోతారు మీరు. వాటర్ తీసుకోమన్నారు కదా సార్. వాటర్ ప్లేసెస్ లో మనం జ్యూసెస్ కూడా తీసుకోవచ్చా సార్? అది ఫుడ్ వస్తుందా సార్? అదే చెప్పాను కదా, నీళ్లు తప్పించి ఏది తీసుకున్న ఫుడ్డే. ఒకసారి జ్యూస్ పర్లేదు, 2 సార్లు తిన్న బదులు ఒక మధ్యలో జ్యూస్ తాగితే పర్వాలేదు. అది ఎప్పుడు మీకేం ప్రాబ్లం లేదనుకోండి, మీ షుగర్లు లెవెల్ లేవు, ఇన్సులిన్ లెవెల్స్ హైగా లేవు, అప్పుడు 2 సార్లు తాగితే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. మీ అందరికి ఒక వినండి, మంత్రి గారి ఆశ్రమంలో మంచి రిజల్ట్స్ వస్తుంటాయి. నేను అక్కడ డోనర్ అనమాట, నేను అబ్జర్వ్ చేశాను. ఏం చేశాను,
నేను 2019లో వెళ్ళినప్పుడు అక్కడ అందరికీ ఎక్కడ తెలుసా, అక్కడ సేమ్ మన ప్రొసీజరే. నీళ్ళు తాగుతారు, ఫస్ట్ 1 లీటర్ నీళ్ళు తాగుతారు అందరు కంపల్సరీగా. తర్వాత టాయిలెట్ వెళ్తారు, తర్వాత వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు, ట్రీట్మెంట్లు ఏముంటాయి. మళ్ళీ ఒక 1 అవర్ క్లాస్ యోగా క్లాస్ అయ్యాక మళ్ళీ నీళ్ళు తాగి టాయిలెట్ వెళ్తారు, అయిపోయింది. అందరికీ బ్రేక్ఫాస్ట్ పెట్టేవాళ్ళు, లంచ్ పెట్టేవాళ్ళు, డిన్నర్ పెట్టేవాళ్ళు. మధ్యలో అక్కడే లోపలే ఉండేవి కొబ్బరి నీళ్ళును చెరుకు రసం ఉండేవి. అది మంచిది కానీ వెళ్ళి రెగ్యులర్గా జనాలు తాగేసేవాళ్ళు. నేను డాక్టర్ గారికి చెప్పాను, డాక్టర్ గారు మనం అందరం ఈ బాగా ఓవర్ వెయిట్ బ్యాచ్ని పెట్టుకుంటున్నాము, వాళ్ళు తగ్గుతున్నారు వెయిట్, 3 నెలల్లో 10 కిలోలు తగ్గుతున్నారు. నేను ఇంకా ఎక్కువ తగ్గుతారు సార్, వీళ్ళందరినీ ఫ్రీగా వదలటం వల్ల ఏం చేస్తున్నారు, వీళ్ళు వాళ్ళు కొబ్బరి నీళ్ళు తాగుతున్నారు, జ్యూసులు తాగేస్తున్నారు. అంటే ఎన్నిసార్లు తిన్నట్టు అవుతున్నాడు చెప్పండి? హలో, మల్టిపుల్ టైమ్స్. అయితే ఇప్పుడు ఒకసారి కొబ్బరి నీళ్ళు, ఒకసారి అంటే అందరూ ఏమనుకుంటారు, కొబ్బరి నీళ్ళు జ్యూస్ తాగుతున్నాం కదా మంచిది అనుకుంటాం. వీళ్ళు ఆల్రెడీ 3 సార్లు పెట్టారు, 5 సార్లు. నేను వెళ్ళి రాజుగారికి చెప్పాను, రాజుగారు ఇది కరెక్ట్ కాదు, 5 సార్లు పెడతాం వల్ల ఇన్సులిన్ పెరుగుతుంది, మనం టెస్టులు చేయించట్లేదంటే, లేదు సార్ మనం ఆల్రెడీ ఫుడ్ తగ్గిస్తాను, మనం తిడుతుంటారు. అయినా మార్చాడు ఆయన, ఇద్దరు 2 సార్లు పెట్టాడు. అప్పుడు మళ్ళీ ఆయనకి ఏం చెప్పాను, సార్ వీళ్ళందరూ క్లియర్గా చెప్పండి తాగొద్దు తినొద్దని జ్యూసు. మనం అందరం ఏమనుకుంటాం చెప్పండి, అందరూ కొబ్బరి నీళ్ళు మంచి అనుకుంటాం లేదా, జ్యూస్ మంచి అనుకుంటాం లేదా, వెళ్ళి ఆ మిస్టేక్ చేస్తారనమాట. దానివల్ల ఏమవుద్ది, కొంత బెనిఫిట్ ఉంటుంది వాళ్ళకి, దే విల్ నాట్ గెట్. ఇప్పుడు మన గ్రూప్లో చూసారా, ఇక్కడ 3 నెలల్లో 16 కిలోలు తగ్గాడు ఆయన. ఎలా తగ్గాడు ఇందాక చూసారు కదా, మెట్టింది చూసారు అందరూ, ఆయన ఎలా తగ్గాడు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? సేమ్ ఇప్పుడు మీరు అందులో ఈ మేడం చూసారు, నిన్న చూసాం కదా ఆ మేడం 10 డేస్లో ఎలా తగ్గగలిగింది తను 5 కేజీస్ చెప్పండి. అంటే లేకుండా ఉంటాం. ఎవరు మాట్లాడుతున్నారు? జ్యోతి గారా? ఇవి చూడండి, ఈ కేస్ స్టడీ మనం చూసాం కదా నిన్న, ఏం చూసాం, 410 96.2. ఇదేంటంటే ఇదేదో గొప్పగా చెప్పటం కాదు, మీకు ఒక క్లారిటీ కోసం చెప్తాను, అంతకంటే ఏం లే, అర్థమైందా? 91.3. ఎన్ని కిలోలు తగ్గింది? 5 కిలోలు తగ్గింది. ఆమెకి డయాబెటిక్ లే, ఏంటి, ఆమెకి థైరాయిడ్ లేదు, ఓన్లీ హిమోగ్లోబిన్ తక్కువ ఉంది. 99.9% కన్ఫామ్గా అమ్మాయికి ఇన్సులిన్ ఎక్కువ ఉంటుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది, కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉంటుంది, ఫ్యాటీ లివర్ ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆమె 96 కేజీస్ వెయిట్, అర్థమైందా? అన్ని టెస్టులు చేయడం వల్ల ఇప్పుడు అందుకే ఈ 4 టెస్టులు తక్కువ రేట్ అనమాట మీ అందరికి. ఈ 4 టెస్టులు మీకు బహుశా మ్యాక్సిమం అవుతాయి 1000 రూపాయలు 1200 అవుతాయి ఏ ఊళ్ళో అయినా. ఈ 4 చేయించుకోండి, ఎందుకంటే మిగతా చేయించుకున్నా మనం ఒక ఐడియా ఉంటుంది అంతే. చేయించుకుంటే మంచి డబ్బులు ఉన్నవాళ్ళు చేయించుకోండి. ఇప్పుడు జ్యోతి గారు చేయించుకుంటే తెలుసు, జ్యోతి గారు మీకు అంతా అద్భుతంగా ఇంప్రూవ్ అయి ఉంటుంది, ముందు చేసుకుంటే డిఫరెన్స్ తెలిసేది. ఈ దినచర్య చూసారా, అమ్మాయి అలా ఇమ్మీడియట్గా రాసుకుంది. 4వ తారీఖు వెయిట్ చెక్ చేసుకుంది, 5వ తారీఖు బ్లడ్ టెస్ట్ చేసుకుంది, 6వ తారీఖు నుండి మొదలుపెట్టింది. అంటే సిన్సియర్గా అమ్మాయి ఇప్పుడు పెట్టిపోయింది, మేబీ 4వ తారీఖు అమ్మాయికి మ్యాటర్ పెట్టారనమాట వాట్సాప్లో. ఆమె 4వ తారీఖు నుండి ఫాలో అయిందట, మేబీ 5వ తారీఖుని ఫాలో అయింది. 10 రోజుల్లో 5 కిలోలు ఎలా తగ్గారు చెప్పండి? రాంగ్ హ్యాబిట్స్ చేయకుండా ఇంప్రూవ్ అయింది సార్. 7% దాదాపు చేస్తున్నారు తను. 100% చేశారు, చాలా ఇంపార్టెంట్ మేడం. మనం అందులో ఏజ్ రిలేటెడ్ కూడా అవ్వచ్చు కదా సార్. సార్ ఏజ్ రిలేటెడ్ కూడా ఇది కదా, చిన్న వయసు వాళ్ళకి అయితే తొందరగా తగ్గింది, పెద్ద వయసు వాళ్ళకి తొందరగా తగ్గదు కదా సార్ వెయిట్. చూడండి, అంటే ఆఫ్ కోర్స్ మంజుల గారు చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి, ఏమి నేర్చుకున్నారు ఏంటి? అంటే ఇంతకు ముందు వాటర్ తాగకపోయేదాన్ని, చేయకపోయేదాన్ని. ఇప్పుడు వాటర్ అవి తాగడం వల్ల, పొద్దున్నే మార్నింగ్ వాటర్ తాగడం వల్ల. ఎంత తాగుతున్నారు పొద్దున్నే? పొద్దున్న నిద్ర లేచిన తర్వాత 1 లీటర్ తాగుతా, స్లో వాకింగ్ చేసి వాష్రూమ్కి వెళ్తాను, మళ్ళీ దాని తర్వాత మళ్ళీ 1 లీటర్ నీళ్ళు. మళ్ళీ 1 అవర్ తర్వాత 1 అవర్ తర్వాత మళ్ళీ ఇంకోసారి రెండోసారి తాగుతున్నావు, రెండోసారి కూడా టాయిలెట్ వెళ్ళగలుగుతున్నావు, వెరీ గుడ్. తర్వాత రోజు అంతట్లో ఇంక మళ్ళీ తర్వాత 2 సార్లు భోజనం తర్వాత మధ్యలో 2 లీటర్ తాగుతున్నావా? అప్పుడో గ్లాస్ చెప్పిన, వెరీ గుడ్. ఎంత వెయిట్ తగ్గావు, ఏమైంది? ఫస్ట్ 72 అట్లా ఉండేదాన్ని, 15 days కి 2 kgs అట్లా తగ్గుతూ 65కి వచ్చింది. 70 to 65, సూపర్. ఎన్ని కిలోలు తగ్గినట్టు? 65 అంటే ఒక 7 కిలోలా? 7 కిలోలు తగ్గా. ఇంకెంత తగ్గాలా ఉందా, ప్లాన్ ఉందా? వెరీ గుడ్. తర్వాత ఈ డి విటమిన్, B12 కూడా వేసుకుంటున్నావు కదా, దానివల్ల కొంచెం నీరసం అది పోయిందా, బాగా తెలుస్తుందా? బాడీ పెయిన్స్ అట్లాంటివి ఉండేది ఇంతకు ముందు, ఇప్పుడు అట్లాంటివి
రోజు ఎన్నిసార్లు తింటున్నావు ఇప్పుడు? 2 టైమ్స్. మధ్యలో ఏమైనా తింటున్నావా? లేదు. అంతకుముందు తినేదాన్ని. ఇది కష్టంగా ఉందా ఇది చేయటం? ఏం లేదు, అంటే మొదట్లో కొంచెం కష్టం అనిపించింది, తర్వాత ఇప్పుడు రోజులో 4 లీటర్ నీళ్ళు తాగుతున్నావు, 2 సార్లు టాయిలెట్ వెళ్తున్నావు, ఈ పనులన్నీ చేసుకుంటున్నావు, చక్కగా 2 సార్లు తింటున్నావు. మధ్యలో ఎవరైనా పెడితే ఏం చేస్తా? దాచుకుని తింటావు. వెరీ గుడ్, చాలా హ్యాపీ మంజుల. నువ్వు ఒక్కసారి విని ఇంప్రూవ్ అయ్యావు, చాలా మంది ఇన్ని కూడా ఇంప్రూవ్ అవ్వరు. ఆల్ ద బెస్ట్, గుడ్ లక్. చేసి ఇక్కడ పనిచేస్తుంది అనమాట, కానీ ఫాలో అయ్యి షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం, ఒక 3-4 months ఫాలో అయ్యి అద్భుతమైన రిజల్ట్స్ వచ్చింది. దీనికి సింపుల్, మనకు కొంచెం డెడికేషన్ కావాలి, కంప్లీట్ అండర్స్టాండింగ్ కావాలి. అలా ఇంప్రూవ్ అయింది. మీరు అందరూ కూడా ఇంప్రూవ్ అవుతారని నా ఉద్దేశంతో మీకు చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇప్పుడు ఇదందరూ మీకు క్లారిటీ వచ్చి, జ్యోతి గారు మీరందరూ నెక్స్ట్ టైం మీరే క్లాస్ ఇవ్వాలా. అందరూ ఇక్కడ నేర్చుకునే వాళ్ళందరూ కూడా మీ ఫ్యామిలీలో ట్రాన్స్ఫార్మ్ చేయండి. ముందు మీరు ఫాలో అవ్వండి. మీరు ఫాలో అయితే చాలా ఈజీగా బయటపడవచ్చు. సార్ నమస్తే. చెప్పండి సునీత గారు. మా బాబుకి యాసిడ్ రిఫ్లెక్స్ అని చెప్పారు సార్, GERD అన్నారు. అవును అవును. ఎంత అంటే వయసు? జిమ్ కి వెళ్తాడు. ఎంత వయసు? 19 years సార్. 19. ముందు బ్లడ్ టెస్ట్ చేయించండి, మనం చేద్దాం, వర్క్ చేద్దాం. నథింగ్ టు వరీ. ఇది ఎలా వీ హ్యావ్ టు అనలైజ్ ఇట్ ఫుల్లీ. మీరు చేయించండి. చేయిస్తాను. విజయవాడ కదా మీరు సునీత గారు? హైదరాబాద్ సార్. చేయించాము, టెస్ట్లన్నీ వచ్చినాయి, బాగానే ఉన్నాయి అన్నారు సార్. B12 D డెఫిషియన్సీ ఉంది. వినండి, ఇక్కడే మనందరం మన అప్రోచ్ ఎలా చూడండి, అన్ని బాగానే ఉన్నాయి. మళ్ళీ D విటమిన్ B12 తగ్గుతుంది. ఒక్క ప్రాబ్లం ఉన్నా కూడా మన బాడీ ఎలా రియాక్ట్ అవుతుందో చెప్పలేము. ఓకే, నో ప్రాబ్లం. మీరు ఒక పని చేయండి సునీత గారు, మీ అబ్బాయి రిపోర్ట్ పెట్టండి, హైట్ వెయిట్ ఎంత ఉన్నారో పెట్టండి. వీల్ క్రియేట్ ఎ హెల్త్ స్కోర్ అండ్ దెన్ వీల్ మేక్ చేంజెస్. గరుడ్ అంటే ఏంటో తెలుసా? మన పొట్టలో మనకి అన్నవాహికలో నుండి అక్కడికి వెళ్ళే దగ్గర అక్కడ ఒక వాల్ లాగా ఉంటుంది. పొట్టలో స్ప్లింట్ అన్నారు, అదేనా? వినండి, స్ప్లింటర్ అంటారు దాన్ని. మన పొట్టలో ఉన్న ఐటమ్ వెనక్కి రాకూడదు, అది వచ్చేసి గొంతులో కొడతానే గరిట అంటారు అన్నమాట. అది ఎందుకు వస్తుంది అంటే లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. వీల్ లుక్ ఎట్ దట్. మీరు పెట్టండి గ్రూప్ లో. నాకు ఒక్కసారి నెంబర్ చెప్పండి సార్, ఇందాక నేను స్క్రీన్ షాట్ తీసుకోలేదా? మీరు గ్రూప్ లో ఉన్నారా లేదా సునీత గారు? ఉన్నాను సార్. గ్రూప్ లో నా పోస్టులు చూడండి, అన్నింటిలో నెంబర్ ఉంది. నో ప్రాబ్లం, నేను పెడతాను. నో ఇష్యూ, అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. సార్ నా రిపోర్ట్స్ వచ్చినాయి సార్, మీకు పంపించండి. పెట్టండి. జ్యోతి గారిని గ్రూప్ లో ఉన్నాయి చూసుకోండి. ఇప్పుడు మీరు అందరూ కూడా అనలైజ్ చేసుకోవాలి. లేదనుకోండి ఏదో 2 చూసుకుంటాం, 3 చూసుకుంటాం, మనం అన్ని ఓవరాల్ ఇంప్రూవ్ అవ్వాలి. ఓకే సార్ నా రిపోర్ట్స్ వచ్చినాయి సార్, మీకు పంపించారా? వెరీ గుడ్, చేయండి. ఓకే సార్. సునీత గారు, నా నెంబరు దీనిలో ఉంది, స్క్రీన్ షాట్ తీసుకోండి. కింద ఎక్కడ నెంబర్ నాది. నెంబర్ హియర్. చూడు, ఇక్కడ ఉంది చూడు నెంబర్, కింద స్క్రీన్ షాట్ తీసుకోండి సునీత గారు. ఓకే సార్. ఓకే, ఎవరైనా డౌట్స్ ఉంటే అడగండి, సో దట్ యూ కెన్ ఇంప్రూవ్. ఎనీ క్వశ్చన్స్, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? విల్ క్లోజ్ ఇట్ అదర్వైజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రూప్లో యాక్టివ్గా ఉండండి అందరూ. మీరు ఎంత తొందరగా నేర్చుకుంటే మీకు అంత రిజల్ట్స్ వస్తాయి. ఓకే సార్, చిన్నపిల్లలు ఉన్నారు కదా సార్, ఇప్పుడు మామూలుగా మా పాప 12 years, ఒక పాప 6 years, ఒక పాప, వాళ్ళకి కూడా ఇట్లా సెకండ్ మీల్స్ పెట్టాలా? లేదు, పెరిగే పిల్లలకి, పాలిచ్చే తల్లులకి, గర్భిణీ స్త్రీలు 3 సార్లు తినండి. మిగతా అన్ని కామన్. అంటే మార్నింగ్ టిఫిన్ తింటారు, మళ్ళీ స్కూల్లో లంచ్ తిని వస్తారు, ఈవినింగ్ స్నాక్స్ పెడతాం, మళ్ళీ డిన్నర్ 5 అయిపోతున్నాయి సార్. పర్వాలేదు, 4 సార్లు ఏం పర్వాలేదు, పిల్లలకి ఏం ప్రాబ్లం లేదు. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా మీరు మధ్యలో తినకుండా ఆపేయండి. 4 సార్లు ఓకే పిల్లలకి, కాకపోతే మధ్యలో స్నాక్స్ లేకుండా హై కార్బోహైడ్రేట్ పెట్టకుండా చూడండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్, బై. సార్ లెమన్ వాటర్ కూడా ఫుడ్ కిందేనా? లేదు, లెమన్ వాటర్ ఫుడ్ కింద రాదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. బై.